ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ అండి. కాబట్టి నేను ఏదన్నా అడుగుతున్నప్పుడు యూ కెన్ ఫ్రీలీ ఇంటరాక్ట్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఒకవేళ మీరు మ్యూట్లో ఉంటే కనుక ఆన్సర్ చెప్పాలి, పార్టిసిపేట్ చెయ్యాలి అని అనుకుంటే కనుక చక్కగా అన్మ్యూట్ చేసుకుని ఆ, చెప్తా ఉండండి. బికాస్ ఇది మనకేమి అంటే లెక్చర్ ఇవ్వటం కాకుండా ఒక లెక్చరర్, ఇట్స్ లైక్ ఇంటరాక్షన్. బికాజ్ ఇట్స్ ఆర్ అందరికీ ఉండే రిలేషన్షిప్లో కామన్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం ఎంత మాట్లాడుతూ అడిగిన వాటికి ఎంత అంటే మీ వైపు నుంచి మీరు కొన్ని షేర్ చేసుకుంటూ అలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే ఇట్ విల్ బి లైక్ ఇంటరాక్టివ్గా ఉండి సెషన్ ఇంకా అంటే జెన్యున్గా ఉంటుంది. నేనేదో నాలుగు ముక్కలు ప్రిపేర్ అయ్యి మీకు చెప్పటం అలా కాకుండా యాక్చువల్గా మీకేం కావాలి, వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అనే దాన్ని బట్టి ప్రాక్టికల్గా ఉంచుకుంటే బాగుంటుంది. ఏమంటారు? వాట్ అంటే మీ ప్రయత్నం వల్ల మీరు నిలబెట్టుకోగలుగుతున్నారు అనేలాంటి రిలేషన్షిప్స్, లేదంటే ఐఎమ్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్, నా వైపు నుంచి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు కానీ అంటే చేసింది కానీ దానివల్ల మీరు ఆ బెనిఫిట్స్ రిజల్ట్స్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే జస్ట్ షేర్ చేసుకోండి. ఒక్క వర్డ్లో మీ రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చెయ్యాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎవరైనా సరే మీ రిలేషన్షిప్ని ఒక్క మాటలో గనక చెప్పాలి అంటే మీరు ఎలా చెప్తారు? షల్ ఐ? యా. గ్రౌండింగ్ టెక్నిక్ అండి. ఓకే. ఐఎమ్ ఆల్సో ఏ సైకాలజిస్ట్, బట్ జస్ట్ స్టార్టెడ్. ఓకే. అబ్జర్వింగ్ ద థింగ్స్ అండ్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్స్. వెరీ గుడ్ అండి. ఇవి గ్రౌండింగ్ టెక్నిక్స్ అన్నారు. సో Yes. మనల్ని హైపర్ అవ్వకుండా ఒక స్థిత ప్రజ్ఞత అనేది అంత పెద్ద మాట మనం సాధించలేకపోయినా ఆ దిశగా కొన్ని గ్రౌండింగ్ టెక్నిక్స్. సో సో స్థిత ప్రజ్ఞత అనేది ఇక ఆల్మోస్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఆ స్టేజ్కి రావాలంటే యంగ్స్టర్స్ కానీ ఇప్పుడు మీరు నేను అంటే కొంచెం లైఫ్ జర్నీ అయింది కాబట్టి మనం ఆ గ్రౌండింగ్ టెక్నిక్స్ని మనం ఈజీగా చేయగలుగుతాం. బట్ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే మధ్యలో స్లోగా. యా. నేను ఆ ఏజ్ నుంచి ఇలాగే ఉన్నానండి. అవునండి, ఎందుకంటే నాకు అర్థమవుతుంది అది. ఎందుకంటే నేను కూడా అంటే ప్రవృత్తి అంటారు చూడండి, అది correct. నేచర్. యా, Yes. దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ యాజ్ కొంచెం వయసుకు మించిన ఆలోచన పరిపక్వత ఇవి ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి ఇంక్లూజన్, వేరే వాళ్ళని మనం అంటే అంటే కలుపుకుపోదాం అనే మనస్తత్వం. అంటే టిట్ ఫర్ టాట్ చేద్దాం, లేకపోతే వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా ఉండాలి అనే దానికన్నా కూడా వాళ్ళు అలా ఉండటం అనేది వాళ్ళ వైపు నుంచి ఉంది. వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎలా ఉండాలనేది మన చేతుల్లో ఉంది అనేది నాకు కూడా బేసిక్గా ఉండేది కొంచెం. యా, అది అది ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే జర్నీ ఈజీ అవుతుంది. అంటే మేకింగ్ చేంజెస్ ఇన్ దెమ్సెల్స్ విల్ బికమ్ ఈజీ. అంటే మరీ ఫ్రిక్షన్ ఎక్కువ ఉండదండి. యా. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా విజయ్ గారు. డెఫినెట్ లైక్ అండి, డెఫినెట్ ఇంక్లూజివ్ గా ఆల్వేస్ యూ కెనాట్ గో ఎక్స్ట్రా బోర్డ్ కదా. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ. మనమే చేస్తుండి ఎప్పుడు మనమే గివర్ ఉంటే అదర్ పార్టీ ఓకే ఇలాగూ చేస్తారు కదా అని అవును. ఒక యా యా ఒక గివెన్ లాగా అయిపోతుంది కదా. అది అయిపోతుంది. ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్ వర్క్ ఫర్ అదర్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయండి. సో ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. యూ షుడ్ మేక్ ద అదర్ పర్సన్ నో యువర్ వాల్యూ వితౌట్ హర్టింగ్ దెమ్. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతిసారి నేనే చెయ్యాలా అనే వంతులు కంటే కూడా మనం చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అంటే ఇట్స్ లైక్ కమ్యూనికేషన్ అండి అండ్ అండర్స్టాండింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండి. అంటే దానం చేస్తే మంచిది అంటాం, కానీ మనమే అపాత్ర దానం కూడదు అంటాం. అలాగే ఆలస్యం అమృతం విషం అంటాం. అలాగే మనం నిదానమే ప్రధానం అంటాం. అంటే బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్ మనం ఏది బెటరు అనేది చూస్ చేసుకోవాలి. ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ లిమిట్స్, ప్రోస్ కాన్స్, ఎంతవరకు అనేది ఒక బౌండరీ అన్నీ ఉంటాయండి. ఈవెన్ ఫర్ ద వాస్ట్ సముద్రానికి, ఓషన్కి, మహాసముద్రానికి కూడా బౌండరీస్ ఉంటాయి. అది దాటి తెగితే గనక సునామీలే వచ్చేస్తాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవ్వాలి అనేది. ఇప్పుడు ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ కూడా ఒక ఒక దాని వరకే ఇది అవ్వగలదు.
నోయింగ్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు అండి వీ నో హౌ మచ్ కెపాసిటీ వీ హ్యావ్. దానిలోనే మనం ఇవ్వగలగాలి. ఇమ్మన్నాం కదా అని మనం డ్రైన్ అయిపోతూ మన ఎనర్జీస్ అన్ని కోల్పోతూ ఇవ్వక్కర్లేదు. మీరు వింటే గనక అదేంటి మనకి ఫ్లైట్లో కూడా చెప్తారు, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఎయిర్ ప్రెషర్ డ్రాప్ అయితే ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకుని తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అంటారు. సో హెల్ప్ చేయమన్నారు కదా అని మీరు పెట్టుకోకుండా ఇద్దరికి పెట్టేసరికి మీరు పడిపోయారు అనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్. అదే మీరు పెట్టుకోమని ఎందుకు చెప్తారంటే ఇద్దరు కాదు 10 మందికి హెల్ప్ చేయొచ్చు. సో దట్ షుడ్ బి ద ఎసెన్స్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. సో ఎవ్వరూ కూడాను నిన్ను నువ్వు కోల్పోతూ రిలేషన్షిప్లో ఉండమని అయితే చెప్పరండి. బట్ నిన్ను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు, ఎక్కడ కోల్పోతున్నావు, అసలు కోల్పోకుండా కోల్పోతున్నానని అనుకుంటున్నావా, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. సో ఇదే మతలబు మనసే అంటే గారడి చేసేస్తూ ఉంటుందండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. ఓకే, మీరు ఇంకా చాలా మంది నాకేం చెప్పలేదు. వాట్స్ వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ రిలేషన్షిప్? మీ రిలేషన్షిప్ ని ఒక్క మాటలో చెప్పాలి అని అనుకుంటే ఓకే. యాక్సెప్టెన్స్. ఏంటండి? యాక్సెప్టెన్స్. వెరీ గుడ్ అండి. అడ్జస్ట్మెంట్ అండి. ఎవరండి ఇప్పుడు నమ్మకం అండి, నమ్మకం కలిగింది. యా, కరెక్ట్ అండి. నమ్మకం, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, యాక్సెప్టెన్స్. వెరీ గుడ్ అండి. పాజిటివ్ థింకింగ్ మేడం. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి విష్ణుప్రియ గారు. ఎస్ఐ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ వరకు వచ్చారు మా హస్బెండ్. ఉమ్, నేను చాలా అమాయకంగా ఒక పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో నా లైఫ్ ఉమ్. ఎలా బతకాలో తెలియదు, హిందీ మాట్లాడడం రాదు. మెల్లమెల్లగా హిందీ నేర్చుకున్నా, 50+ లో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఓ, మీరు 1 year back మోటివేషన్ అండి. అయితే 50+ Swimming డ్రైవింగ్ నేర్చుకున్నా, 1 అనేది year back. దట్ మీన్స్ అంటే మీకు 50 దాకా అవకాశం రాక నేర్చుకోలేదా? 50 దాకా ధైర్యం సరిపోలేదు భయం మేడం, భయం ఉండి ధైర్యం నేర్చుకోలేదా? సరిపోలేదు. కరోనా టైంలో డ్రైవింగ్ నేర్చుకున్నా 50+. ఓకే, అంటే అప్పుడు 54 అవసరార్థం నేర్చుకోవాల్సి వచ్చిందా? అవసరార్థం. ఓకే. ట్రస్ట్, నమ్మకము, యాక్సెప్టెన్స్, పాజిటివ్ యాటిట్యూడ్, ఇంకా మ్యూచువల్ రెస్పెక్ట్. వెరీ ఇంపార్టెంట్ అండి. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ అలాంగ్ విత్ ట్రస్ట్, రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. అండ్ టాలరెన్స్ ఆల్సో మ్యామ్. యా, టాలరెన్స్ అండి. యాక్సెప్టెన్స్, టాలరెన్స్ చెప్పారు మీరు. యా, గుడ్. స్వప్న గారు. పేషెన్స్. కేరింగ్ అండి. యా, షేరింగ్, కేరింగ్. ఏంటి నటరాజ్ గారు మీరేదో అన్నారు? పేషెన్స్ అండి, పేషెన్స్. పేషెన్స్, ఎగ్జాక్ట్లీ అండి, పేషెన్స్. మేడం నేను 1 word లో చెప్పలేకపోవచ్చు, బట్ నా ఇదేంటంటే ఇఫ్ వీఆర్ అడ్జస్టింగ్, వీఆర్ మేకింగ్ థింగ్స్ టు హోల్డ్ ద రిలేషన్షిప్ అన్నప్పుడు, సో అదర్ పార్ట్నర్ సో అది అండర్స్టాండ్ అంటే మనం ఎంత చేస్తున్నా అండర్స్టాండ్ చేసుకోనప్పుడు వాట్ వీ షుడ్ డూ. యా, విల్ కమ్ టు ఆల్ దోస్ థింగ్స్ అండి. మీది అంటే చాలా పెద్ద క్వశ్చన్ కాబట్టి ఇట్ విల్ కమ్ అండి. భరత్ గారు మీరేదో చెప్తున్నారా? భారతి గారు, ఈ 2 days లో అండి ఎమోషనల్ కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్స్ గురించి, కమ్యూనికేషన్ గురించి, కాన్ఫ్లిక్ట్స్ గురించి కొద్దిగా, అలాగే ఆ ప్రాసెస్లో మిగతావన్నీ కూడా కొన్ని టాపిక్స్ లైక్ ట్రస్ట్ బిల్డింగ్ ఇవన్నీ వచ్చేస్తాయండి. సో ఎమోషనల్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హౌ సేఫ్ వీఆర్ ఎమోషనలీ అనేది కూడా మనం చూసుకోగలుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు చాలా మందికి ఏమైపోతుందంటే అండి, నేనే ప్రతి దానికి ప్రయత్నం చెయ్యాలా, నేను చేయకపోతే అసలు ఇక కనెక్షనే ఉండదా, ఓన్లీ అంటే నా వైపు నుంచే ప్రయత్నం ఉంది కానీ అవతల వైపు నుంచి రెస్పాన్స్ లేదు. ఇందాక కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పుడు కూడా అదే పాయింట్ వచ్చింది మనకి. ఏంటది? ఒకవైపు చేసే ప్రయత్నానికి గుర్తింపు లేకపోయినా, ఒకళ్ళే చేస్తూ పోయినా ఎక్కడి వరకు ఇవ్వగలుగుతాము అనేది. దిస్ ఈజ్ మేబీ ఒక అండర్స్టాండింగ్ ఎక్కడో మిస్ అవటమో, లేకపోతే ఒక ఎమోషనల్ డిస్కనెక్షన్ రావటమో, అంటే రూమ్మేట్స్ లాగా అయిపోవటమో కొంతకాలానికి ఇలా జరుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒకే రోజులో అయిపోతాయా? అంటే ఒక పోట్లాటతోనో, ఒక అరుపులతోనో, ఒక మోసంతోనో అయిపోతాయా? లేదంటే మనం త్రూ కంటిన్యూస్ ఎమోషనల్ నెగ్లెక్ట్, ఒకలాంటి సైలెన్స్, అన్ఎక్స్ప్రెస్డ్ ఫీలింగ్స్,
సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఆ, అంటే చివరికి ఒక స్టేజ్లో కొన్నిసార్లు మనం కూడా ఎలా డ్రిఫ్ట్ అయిపోతామంటే, ఆ, అదేంటి స్కూల్ ఫీజు కట్టావా, పేరెంట్ టీచర్ మీటింగ్ ఎప్పుడు, అంటే కూరగాయలు కావాలా, ఏం చేయమంటావు, ఇది బాగోలేదు, అది బాగుంది, ఆ, ఇలా అంటే పనులకు సంబంధించినవి తప్పితే ఒక ఇంటిమసీకి సంబంధించిన డిస్కషన్స్ అనేవి పోతాయి. అంటే ఒక ఒక ఇన్సిడెంట్ చెప్పుకుని నవ్వుకోవటమో, లేకపోతే ఇద్దరు ఆఫీసులకి వెళ్తుంటే కనుక మా ఆఫీస్లో ఇలా ఇవాళ ఏం జరిగిందో తెలుసా అని చెప్పుకుని నవ్వుకోవటమో, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పుకోవటమో, ఫిజికల్ టచ్, అంటే ఒక ఎఫెక్షనేట్ టచెస్ తగ్గిపోవటమో, లేకపోతే కనుక ఐ కాంటాక్ట్ తగ్గిపోవటం, అంటే ఒక మెకానికల్, మీకు అర్థమై ఉంటుంది, ఒక మెకానికల్ లైఫ్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటారు చూడండి, ఆ టైప్లో పార్ట్నర్స్ ఫీల్ లోన్లీ ఈవెన్ దో దే ఆర్ టుగెదర్. అంటే ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా కానీ రూమ్మేట్స్ కన్నా అధ్వానం. ఇంకా రూమ్మేట్స్ అన్నా వాళ్ళ పర్టికులర్ ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేసేవారు ఇవాళ అంటే, ఇవాళ వాడితో అటు వెళ్ళానరా ఇటు వెళ్ళానరా అనో, లేకపోతే ఇవాళ మా ఫ్రెండ్తో ఇటు వెళ్ళాను అటు వెళ్ళాను అన్న అమ్మాయిలో షేర్ చేసుకుంటారు. ఈవెన్ దో దే హ్యావ్ డిఫరెంట్ ఫ్రెండ్ సర్కిల్స్, డిఫరెంట్ కాలేజెస్ అయితే కూడా కూర్చుని ఒక దగ్గర వాళ్ళు అట్లీస్ట్ ఓపెన్గా కొంచెం అన్నా మాట్లాడుకుంటారు. కొన్ని దానిలో ఏంటంటే అది కూడా పోయే ప్రమాదం వస్తుందండి. సో ఎందుకు వస్తుంది ఇది మనం ఇదొకటి. అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో క్రియేట్ డిస్టెన్స్ అండి. చాలా మంది యంగ్స్టర్స్లో ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళల్లో నేను చూసేది ఏంటంటే అండి, హస్బెండ్ అంటే తెలుసుకోవాలి నాకేం ఇష్టమో, లేదా ఏంటి వైఫ్ అంటే నాకేది నచ్చుతుందో, నాకు ఎప్పుడు కోపం వస్తుందో తెలుసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్నాళ్ళ అదేంటి పెళ్ళై సంవత్సరం అయింది, ఇంకా నాకేంటి ఇష్టమో తెలియదు నీకు అని భార్య భర్తనో, భర్త భార్యనో, నాకెప్పుడు కోపం వస్తుందో నువ్వు తెలుసుకోలేవా, నన్నెందుకు విసిగిస్తావు, నువ్వు అరిపించబట్టే కదా నాకు కోపం వచ్చింది, నువ్వు ఆ మాట ట్రిగర్ చేయబట్టే కదా నేను నిన్ను కొట్టాను. ఇవి కూడా జరుగుతున్నాయండి. అతీతం ఏం కాదు, అది ఇంకా ఆశ్చర్యం. ఇవాళ కూడా ఫిజికల్ అబ్యూజ్ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఏ పల్లెటూరులోనో, ఇదివరకు ఎప్పుడో కాదండి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న, నేను ఎప్పుడు మా వాడు అమెరికా వెళ్ళి అది పొడి చేస్తా ఇది పొడి చేస్తా అని ఇక్కడ కొంచెం అంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి లేవకుండా అలా ఉన్నప్పుడు నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అంటే నేను నవ్వేదాన్ని. ఒరే, అమెరికా వెళ్ళినా అనకాపల్లి వెళ్ళినా మనిషివి నువ్వే కదరా. మైండ్ సెట్ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటావో అమెరికా వెళ్ళినా అలాగే ఉంటావు, ఏం అద్భుతాలు ఏం జరిగిపోవు అనేదాన్ని, నేను మామూలుగా అనేదాన్ని. సరే తర్వాత వెళ్ళాడు చదువుకున్నాడు అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ నేను అనేది ఏంటంటే పర్సన్స్ మైండ్ సెట్, అంతే తప్పితే ఎక్కడున్నా వాళ్ళే, చదువుకున్నా చదువుకోపోయినా ఎందుకు ఆ మార్పు రావటం లేదు అనేది ఒక రకంగా ఒక అంతుపట్టని ప్రశ్నే అండి. ఇవాళ జనరేషన్ కూడా ఎందుకు ఫిజికల్ అబ్యూస్ వరకు వెళుతున్నారు అని. ఇవాళే ఎక్కువ వెళ్తున్నారా, లేకపోతే మనకి మీడియా ద్వారా లేకపోతే ఇలా తెలుస్తున్నాయా అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ అండి. ఎందుకంటే ఇంకా ముందు ముందు ఏఐ వచ్చి అదేదో ఆదిత్య 369 సినిమాలో లాగా మైండ్కి ఏదన్నా చిప్పు పెడితే ఈవిడ ఇప్పుడు ఇలా అనుకుంటుంది, ఆయన ఇలా అనుకుంటున్నాడు అనేది తెలుస్తుందేమో కానీ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ అయితే నేనేమనుకుంటున్నాను అనేది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. కొంతవరకు ఏదో చిన్నగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి ఇప్పుడు కోపం వచ్చినట్టుంది అనుకోగలరు తప్పితే, బట్ మీకేం కావాలో, మీకు ఎలా నచ్చుతుందో మీరు చెప్పితేనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి అన్స్పోకెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇవాళ ఎమోషనల్ డిస్కనెక్షన్కి ఒక అంటే రీజన్ అవుతున్నాయి. అదేంటి, నీకు తెలవాలి కదా, నువ్వు నా పక్కన ఉండాలి ఈ టైంలో అని, నువ్వు నాకు సపోర్టింగ్గా ఉండాలి అని నేను అనుకున్నాను అనే బదులు మీరు నా పక్కన ఉంటే ఈ టైంలో నాకు బాగుంటుంది, తర్వాత ఉంటారు ఉండరా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అప్పుడు మళ్ళీ ఈక్వేషన్ మారుతుంది అది. ఓకే, ఆమె ఏం కావాలో నాకు చెప్పదు, నన్నే ఎక్స్పెక్ట్ చేయమని గెస్ చేస్తుంది, నా వల్ల కాదు, ఇలాంటి నేను ఎప్పుడు చేయలేదు అని అతను ఫీల్ అవటం.
సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మోస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్స్పెక్టేషన్స్ దట్ ఆర్ నెవర్ క్లియర్లీ స్పోకెన్. మీరు కూడా ఎవరన్నా నాకు ఈ టైంకి ఏది అవసరమో, నేను ఎలా ఉంటానో, నాకేం కావాలో అవతల వ్యక్తి తెలుసుకుని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ యూ అండి. ఈ సెషన్ ద్వారా కానీ నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నేను ఫస్ట్ చెప్పేది ఒకటే, మీరు ఇవాళ ఉన్న ఏ స్థితికైనా, దట్ మీన్స్ ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, అకాడమికల్, ప్రొఫెషనల్, ఏది అయినా కానీ దానికి కర్త, కర్మ, క్రియ మీరే. ముందే చెప్పేస్తున్నానండి, ఆల్ ద ఎసెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది ఒక్కటే మాట, అంతా నీ వల్లే, నీ చేతుల్లోనే. ఎదుటి వ్యక్తి వల్ల నేను ఇలా ఉన్నాను అనుకున్నంత కాలం మన జీవితంలో కానీ, మన రిలేషన్షిప్లో కానీ, మనలో సెల్ఫ్ గ్రోత్ కానీ రాదు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. మరి ఎదుటి వ్యక్తి లేకపోతే అసలు ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి? ఇది పాయింట్. అవునా? ఎదుటి వ్యక్తి చేసే పనులని మీరు ఎలా హ్యాండిల్ చెయ్యాలో తెలియక గొడవలు వస్తాయి. ఇప్పుడు అదే మీ ప్లేస్లో ఎక్స్ ఉంటే ఈ విషయానికి వాళ్ళు ట్రిగర్ అయ్యే, వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటే వాళ్ళకి గొడవ రాకపోవచ్చు. అదే కపుల్కి అదే విషయం మీ ఇంట్లోనూ ఎగ్జాక్ట్ వై అనే ఒక సిచ్యువేషను మీ ఇంట్లోనూ పక్కింట్లోనూ ఇస్తే మీరు ప్రశాంతంగానే డీల్ చేసుకున్నారు, వాళ్ళు ఇల్లెగిరిపోయేటట్టు అరుచుకున్నారు. వై? ఇద్దరికి అదే సిచ్యువేషన్స్ ఇచ్చాను నేను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్స్ అండ్ సిచ్యువేషన్స్ అండి, ఇట్స్ హౌ యూ హ్యాండిల్, హౌ యూ డీల్ విత్ దెమ్, హౌ యూ మేనేజ్ దెమ్, అండ్ హౌ యూ హీల్ ఫ్రమ్ దెమ్, హౌ యూ కోప్ ఫ్రమ్ దెమ్. సో కాబట్టి స్ట్రెస్లో ఒక హస్బెండ్ నుంచి వైఫ్ ఒక రిలీఫ్ కానీ, కంఫర్ట్ కానీ కోరుకుంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా భర్త వచ్చి నా పక్కన కూర్చుని కాసేపు నాతో మాట్లాడి అనుకుని, ఆయన ఏమనుకుంటాడు, స్ట్రెస్లో ఉంది కదా, మేబీ కొంచెం స్పేస్ ఇస్తే నిదానించి తనంతట తను సర్దుకుందేమో అనుకుంటాడు. ఆవిడేమనుకుంటుంది, నన్ను పక్కకు పెట్టేశారు అనుకుంటుంది. ఈయనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు. అదేంటి, స్ట్రెస్లో ఉందని నేను టైం ఇచ్చి తనని డిస్టర్బ్ చేయకుండా తనకి టైం ఇచ్చాను అని కనుక అతను అనుకుంటే, అంటే ఏంటంటే ఇంటెన్షన్స్ మైట్ బి గుడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. బికాస్ దేర్ ఈస్ నో ఎక్స్ప్రెషన్, మిస్అండర్స్టాండింగ్స్ హ్యాపెన్. అంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఎక్స్ప్రెషన్. ఎవరికైనా ఎక్స్ప్రెషన్ ఉంటేనే అది ఏదో ఒక రకంగా కమ్యూనికేషన్లోనో, అంటే ఏదో ఒక మీడియం ద్వారా, సైగలతోనో, లేకపోతే టచ్తోనో, లేకపోతే పనులతోనో ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ రిక్వైర్మెంట్ రెండూ కూడా చెప్పితే తప్పితే అవతల వ్యక్తులకి తెలవదు అని ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి. మీకేం కావాలో హ్యాపీగా, ఇప్పుడు పిల్లలు చూడండి, ఓపెన్ మైండ్తో నాకు ఇది కావాల్సిందే అని ఎంత బాగా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మా అమ్మకి తెలవాలి నాకేమి ఇష్టమో, మా నాన్నకి తెలవాలి నాకేమి ఇష్టమో అని అనుకోరు. అడిగి తీసుకున్నారా లేదా, వాళ్ళ పని జరిగిందా లేదా, అంతవరకే చూస్తారు. అఫ్ కోర్స్ నేను అన్నట్టు ప్రతిదానికి ఏముంటాయంటే అండి, అంటే లిమిటేషన్స్, ఎక్సెప్షన్స్ ఉంటాయి. అడిగినా చేయనాళ్ళు ఉంటారు, అడిగినా కోప్పడి పట్టించుకోనాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. అగైన్ దట్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్. ఎక్స్పెక్టేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎక్స్ప్రెస్ చేయమన్నాం కదా అని చెప్పి ఎలాగా. సో ఎక్స్ప్రెషన్ కూడా ఒక ఆర్ట్. సో వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్, డిడ్ యూ క్లియర్లీ ఎక్స్ప్రెస్, ఇదొకటండి. అలాగే కొన్నిసార్లు ఈ గజిబిజి లైఫ్లో ఒక స్ట్రెస్, లేకపోతే కొన్నిసార్లు ఈగో, లేకపోతే కొన్నిసార్లు అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ముందు ఇవన్నీ పేరబడిపోతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే అండి, కపుల్ స్టార్ట్స్ విత్ సమ్వేర్, అంటే వాళ్ళకి కొన్ని ఏళ్ళలో, కొన్ని నెలలో జర్నీ చేస్తారు కాబట్టి, అంటే 6 నెలల కాడి నుంచి 20-25 ఏళ్ళు ఎంతన్నా అవనివ్వండి జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పి అనే విషయం గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం.
అంటే ఇవాళ వాళ్ళిద్దరి మధ్య పి పి ఫర్ పంజాబ్ వచ్చింది అనుకుందాం. ఎంతమంది పి గురించే మాట్లాడుకోగలుగుతారు? అండ్ ఎస్పెషలీ అంటే నేను జడ్జి చేయను, లేడీస్ జెంట్స్ అని రెండు రకాల్లోనూ ఉంటారు. బట్ జనరల్గా ఏం చేస్తారు, ఇద్దరిలో ఒకళ్ళు ఓ ఎల్ జే సి డి ఎఫ్ కే మాట్లాడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఓన్లీ పి గురించి ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నేను అడుగుతున్నప్పుడు మీది మీరు చెక్ చేసుకోండి. ఓన్లీ పి గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇవాళ మీకు ఏదో సిచ్యువేషన్లో గొడవ వచ్చింది, ఆ దాని వరకు మాత్రమే మాట్లాడుకుని దాన్ని సరే అది సాల్వ్ అయిందా లేదా పక్కన పెడదాం, అసలు అక్కడే ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెక్ చేసుకోండి. జనరల్గా ఏముంటుందంటే లైఫ్ స్ట్రెస్లు ఉంటాయి, అంటే మనీ ఉంటుంది, పని ఉంటుంది, పేరెంటింగ్ బాధ్యతలు ఉంటాయి, అలాగే ఈగోస్ ఉంటాయి, ఇన్ఫ్లేటెడ్ ఈగోస్ ఉంటాయి, అలాగే ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి, అండ్ పాతవి హీల్ అవ్వనివి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక అంటే ఏమనాలి, ఒక టాక్సిక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అంటే ఇవన్నీ కలిపి కలగా పుల్లగా ఒక మనిషిలో వచ్చేస్తాయి ఎమోషన్స్ కింద. అది మనకే తెలీదు, ఆ క్షణంలో మనకే తెలీదు. అంటే ఇక్కడ మనం ఇంకొకటి అండర్లైన్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటండి, అవేర్నెస్. సో స్లోగా ఒక్కొక్క సెషన్లో కానీ ఎప్పటికన్నా కానీ మనం అవేర్నెస్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంటే సెల్ఫ్ అవేర్నెస్, ఎమోషనల్ అవేర్నెస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఎమోషనల్ అవేర్నెస్ ఆఫ్ అవర్ స్పౌస్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. అంటే మన ఎమోషన్స్ ఏంటి, అవతల వ్యక్తి ఎమోషన్స్ ఏంటి అనేది తెలుసుకోవటం వల్ల చాలా బెటర్ అవుతుందండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈగో వచ్చినప్పుడు ఏమవుతుంది, నా పాయింటే రైట్ అనేది వస్తుంది. అలాగే ఏదన్నా మన వీక్నెస్ కానీ ఏదన్నా ఉంటే ఒప్పుకునే బదులు డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అనే కారణాలు చెప్తూ ఉంటాం. చేసింది తప్ప రైటా అని ఒప్పుకొని మన వీక్నెస్ ఏదన్నా ఉంటే అడ్మిట్ చేసే బదులు ఇంకోటి పవర్ స్ట్రగుల్. కొంతమంది నేను ఎందుకు తగ్గాలి ఉన్నాయండి, లేవు అనేది లేదు. అలాగే ఇవి అన్రిజాల్వ్డ్వి కూడా వస్తూ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఎంత చెప్పినా నా బాధ అర్థం కాదు, వీళ్ళతో చెప్పడం వేస్ట్, నా ఏడుపేదో నేనే ఏడుస్తాను, నా బాధలేవో నేనే పడతాను అని ఏదో ఒక ఫేజ్లో అనేసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ లైక్ డ్రైనింగ్ ఎమోషనల్ సేఫ్టీ. అది పోతుంది. దాంతో డిజైర్ ఫర్ ఇంటిమసీ, అది ఏ ఇంటిమసీ అన్నా కానివ్వండి, కమ్యూనికేషన్ ఇంటిమసీ అవ్వచ్చు, సెక్షువల్ ఇంటిమసీ అవ్వచ్చు, ఫిజికల్ ఇంటిమసీ అవ్వచ్చు, ఇందాక మనం అనుకున్నాం ఐ కాంటాక్ట్, ఎఫెక్షనేట్ టచ్, అవి కూడా పోతాయి. సో ఇలాంటప్పుడు జనరల్గా ఏంటంటే కపుల్స్ ఎలా అర్థం చేసుకుంటారు దట్ ఈ స్ట్రెస్ కానీ ఈగోస్ కానీ ఎక్స్టర్నల్ ప్రెషర్స్, మన రిలేషన్షిప్ ఇట్ షుడ్ బి ఏ సేఫ్ ప్లేస్, నాట్ అనదర్ స్ట్రెస్సర్. అంటే భార్యకైనా భర్తకైనా ఇల్లు అనేది ఒక ప్రశాంత నిలయం. బయటికి వెళ్ళి అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి పడదామా హాయిగా అనుకోవాలి తప్పితే, ఇప్పటికీ చాలా మందికి ఇంటికి వెళ్ళటానికి నిరాశ. అంటే ఇట్స్ నాట్ వెల్కమింగ్. ఇల్లు అనేది వెల్కమింగ్గా ఏమీ ఉండదు. ఇకేదో ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలి కాబట్టి వెళ్తున్న ఒక ప్లేస్ లాగా ఉంటుంది తప్పితే, ఇంటికి వెళ్తే నాకు రిలాక్సేషన్ వస్తుంది, నాకు ప్రశాంతత వస్తుంది అనేది లేకపోతే దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి. ఇప్పుడు ఒక్కటే అండి, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ నాట్ రిలేషన్షిప్. అంటే ఇట్స్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండి. చిన్నయ్యో పెద్దయ్యో ఫర్ దట్ మ్యాటర్ ఏ రిలేషన్షిప్లో అయినా వస్తాయి, కానీ ఇట్స్ ద స్కిల్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ దెమ్. అది తెలుసుకుంటే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అంటే ఇప్పుడు మనకి హ్యాండిల్ చేయటం తెలుసు అనుకోండి, ఇంకా ఇబ్బంది ఏముంటుంది, అది మనకు ప్రాబ్లం కాదు కదా. నేను మీకు 3456 ఇంటూ 4895 మల్టిప్లై అని ఇచ్చాను అనుకోండి,
మీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేయాలి, ఆ తర్వాత దాన్ని ఎలా యాడ్ చేసుకుంటూ రావాలి అనేది తెలిస్తే మీకు 5 నెంబర్లు ఇచ్చిన మల్టిప్లికేషన్ 10 నెంబర్లు ఇచ్చిన ఈజ్ దట్ ఎ ప్రాబ్లం ఫర్ యూ? అవ్వదు కదా. కొంతమందికి అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? ఎక్కడి నుంచి వెయ్యాలి ఏంటి తెలియక. కొంతమందికి తెలిసినా కూడా వేసేటప్పుడు బై మిస్టేక్ 6 బదులు 3 వేయటం అలా అయితే దే కెన్ కరెక్ట్. కానీ ఫైనల్గా వాళ్ళకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, లాస్ట్ టైం మీ పార్ట్నర్తో ఎమోషనల్గా మీకు సపోర్ట్ ఉంది అని మీకు అనిపించింది ఎప్పుడు? నాకు ఎమోషనల్ సేఫ్టీ ఉంది అనో, లేకపోతే నా పార్ట్నర్తో నేను అన్ని షేర్ చేయగలను, ఫ్రీగా చెప్పగలను, నాకు బాధ వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా నేను ఎక్స్ప్రెస్ చేయగలను అని ఎంతమంది అనుకోగలుగుతారు? యూ కెన్ అన్మ్యూట్ అండ్ టెల్ అండి. నేను చెప్తానండి. చెప్పండి భారతి. అన్నీ చెప్పండి తనకి. నా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే తనతో ఉన్నా తనకే చెప్తాను. సో మీరు ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు. యా యా, షేర్ చేసుకోగలుగుతున్నారు అంటే ఆయన మీవి చక్కగా విని వాటిల్ని వినగలుగుతున్నారు అని మేము అనుకోవచ్చా? వినడం వేరు, ఫాలో కావడం వేరండి. ఏంటండి? ఫాలో కావడం వేరు కదా, వింటారు. మీరు చెప్పేది బాధ, ఫాలో అవ్వేది ఏముందండి? మీరు మీ ఎమోషన్ని షేర్ చేసుకోగలుగుతున్నారు, అది ఆయన వింటున్నారా లేదా? మీరిచ్చే సలహాలో ఎలా మనం బాగుండాలనే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా పక్కన పెడితే, మీరు షేర్ చేసుకునే ఎమోషన్స్ ఆయనకి మీరు చెప్పగలుగుతున్నారా బాధని? అది నేను అడిగింది. చెప్తానండి. చెప్తారు, సో ఆయన వింటారు. వింటానండి. ఓకే, సో అప్పుడు మీకు నా బాధని ఈయన చక్కగా విన్నారు అనే సాటిస్ఫాక్షన్ వస్తుందా మీకు అప్పుడు? వస్తుంది, ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. గుడ్ అండి, చక్కగా చిన్నపిల్లల్లాగా ఎంత బాగా ఒప్పుకున్నారో. యా, సో ఎంతమందికి మీకు అనిపించింది షేర్ చేసుకోగలుగుతున్నారు పార్ట్నర్తో అనేది చెక్ చేసుకోండి. ఇంకొకటండి, షేర్ చేసుకునే దానిలో కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది అఫ్ కోర్స్. కానీ షేర్ చేసుకునే ఆ ఫ్రీడమ్, మనకేదన్నా వస్తే మన లైఫ్లో ద ఇంపార్టెంట్ పర్సన్ అవర్ పార్ట్నర్కి అది చెప్పుకోగలిగే స్టేజ్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది రీబిల్డ్ చెయ్యాలి అంటే దీనికి మనకి ఎంపతి కావాలి, మూమెంట్స్ ఆఫ్ క్లోజ్నెస్ కావాలి. దాని అర్థం పెద్ద పెద్ద గ్రాండ్ జెస్చర్స్ ఏముండవండి, స్మాల్ కన్సిస్టెంట్ యాక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆవిడో మీ భర్తో మీ భార్య వచ్చి మీకు ఏదన్నా చెప్పటానికి ట్రై చేస్తున్నారు, ఇమీడియట్గా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో కష్టం చెప్తున్నారు, మనం దాన్ని అర్జెంటుగా ఫిక్స్ చేయాలి, దానికి సొల్యూషన్ చెప్పేయాలి అనుకుంటాం. కాదు, ఫస్ట్ థింగ్ మనం ఏం చెయ్యాలి అంటే జస్ట్ వాళ్ళు చెప్పేది వాళ్ళ వైపు చూస్తూ ఫోన్ పక్కన పెట్టేసి, ఎస్పెషలీ ఇది అండర్లైన్ చేసుకోండి, ఫోన్ పక్కన పెట్టేసి వీలైతే టీవీ కట్టేసి, అంటే ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దాన్ని బట్టి, అంటే కంప్లీట్ అటెన్షన్ మీ పార్ట్నర్ చెప్పేదాని మీద మీరు పెడితే, వింటే సగం ప్రాబ్లం వాళ్ళది సాల్వ్ అయిపోయినట్టే. అది ఎగ్జైట్మెంట్తో చెప్పేది అవనివ్వండి, యాంగ్జైటీతో చెప్పేది అవనివ్వండి, బాధతో చెప్పేది అవనివ్వండి, వాళ్ళు చెప్పింది చక్కగా వినండి. ఇది మీరు ఇవ్వగలిగితే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, అంటే ఆ ఇంటిమసీ అనేది కొంచెం ఇదవుతుందండి. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ అండి. ఇప్పుడు వరకు చెప్పిన దానిలో మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? I have a question actually. Actually, the triggering points are the surroundings, whatever you said, C or A or B or Q. So that led to the P situation. Actually, P situation lo argument start ayindi. So slowly to resolve that, to arguing that, we both jumping into C. I said you did C, you did A, you did B. So those are all faults, and maybe తన పర్స్పెక్టివ్ లో ఇట్స్ నాట్ ప్రాపర్. మై పర్స్పెక్టివ్ మీరు చెప్పారు కదా, లైక్ ఈచ్ ఆమెనేమో లైక్ పడుకున్నప్పుడు ఐఎమ్ గివింగ్ స్పేస్ బట్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ మీ టు అటెండ్, అది ఉంటది. సో ఇక్కడ లైక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ we are deviating and we are end up nowhere actually. Exactly.
పి అనేది మళ్ళీ అడిషన్ అవుతుంది, మళ్ళీ ఉమ్, నెక్స్ట్ క్యూ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు పి ఈజ్ ఉమ్, ఆల్సో ఇన్వాల్వింగ్. ఉమ్, సో హౌ టు రిజాల్వ్ దిస్ యాక్చువల్లీ? సో like my partner or myself are not able to take because we both have the negatives. So how to resolve this? యా ఐల్ ఆన్సర్ అండి, ఐల్ ఆన్సర్. సి నెగిటివ్స్ పాజిటివ్స్ కలగలిపితేనే ప్రతి మనిషి. నోబడి హియర్ ఈజ్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ యూనివర్స్ ఈజ్ 100% పాజిటివ్ ఆర్ 100% నెగిటివ్, 100% గుడ్ ఆర్ 100% బ్యాడ్ అనేది అసలు ఎక్కడ ఇట్స్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. దేర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్సో. సో మనం పర్ఫెక్ట్గా ఉండక్కర్లా, రియాలిటీలో ఉంటే చాలు. సో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, యూ టోల్డ్ యువర్ వైఫ్ అండ్ యూ విల్ గో టు డి, ఏ, అవి గుర్తొచ్చి అవి ట్రిగర్ చేసి అంటే అది అక్కడ రిజాల్వ్ అవ్వలేదు, యాక్సెప్టెన్స్ అవ్వలేదు, లేదా లెట్ గోను అవ్వలేదు. అంటే ఈ మూడిట్లో ఏది అవ్వకపోతేనే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ యువర్ మైండ్స్. కాబట్టి ఐదర్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వ్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అంటే ఇది ఇలానే ఉంటుంది, ఇంకా దీన్ని మార్చలేము అనే కొన్ని ఉంటాయి. కొన్ని ఇది రిజాల్వ్ అయిపోయింది, ఇంకా వీటి గురించి మాట్లాడుకోవద్దు అనే ఉంటాయి. కొన్ని యాక్సెప్టెన్స్ చేయలేకపోతే ఏంటంటే లెట్ గో చేయాల్సినవి ఉంటాయి. సో మనకి ఆల్ట్ డిలీట్ కంట్రోల్, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనేది తెలుసు కదా చాలా మందికి. ఇప్పుడు అందరం ల్యాప్టాప్స్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి. ఓకే, సో వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ దట్ వీ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్ ఆర్ ఆల్టర్ ద సిచ్యువేషన్ ఆర్ వీ కెన్ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఇవి చేయగలగాలి. ఓకే, మనం ఏం చేయగలుగుతాం మన వైపు నుంచి? లేదు, మన చేతుల్లో లేదు, అది ఎదుటి వ్యక్తి చేతుల్లోనో లేకపోతే ఎక్కడో ఉంది. వీ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. వీళ్ళ పర్సనాలిటీలో ఇది ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు లెట్ గో చేసి దాని గురించి ప్రతిసారి ఏదన్నా వచ్చినప్పుడు ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి. ఈ టాపిక్ మీద అయితే మనం ఇది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. పేరెంట్స్కి నేను కొడుకుగానో కూతురుగానో నా బాధ్యత ప్రకారం నేను ఇంత పంపిద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఎన్ అగ్రిమెంట్. ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ ఇట్ నీడ్ టు బి రెస్పెక్టెడ్. సో మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన ప్రతిసారి ఆ పాయింట్ రాకూడదు. దట్ షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ ఇట్ షుడ్ నాట్ కమ్ అగైన్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ఫైనాన్షియల్ క్రైసిస్. మేడం ఏదైనా షేర్ చేద్దాం అంటే స్పాంటేనియస్ గా రియాక్ట్ అయిపోతారేమో, రియాక్ట్ అవుతారు అంటున్నాను. అదొకటి సమస్య కింద ఉంటుంది. సో స్పాంటేనియస్ రియాక్షన్ గా ఉంటుందని మనం యాంటిసిపేట్ చేసి తర్వాత చెప్దాం అనుకున్నాం అనుకోండి స్పౌస్ కి, వాళ్ళు ఎలా తీసుకుంటారు తర్వాత అన్నది, లేదా ఆ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసిందంటే నాకు ప్రయారిటీ ఇవ్వలేదు అన్నట్టుగా అనుకుంటారు మేడం. ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్ గా అండి, రిలేషన్షిప్ లో ఎనీ స్పౌజ్ కాంట్ టాలరేట్ నోయింగ్ ద థింగ్స్ బిట్వీన్ దెమ్ ఫ్రమ్ ద థర్డ్ పర్సన్. వాళ్ళ సంసారానికి సంబంధించిన విషయాలు థర్డ్ పర్సన్ ద్వారా తెలిస్తే ఎవరికి నచ్చదేమో ఆలోచించండి. బట్ మీరు ఎందుకు చెప్పలేదు అనే రీజన్స్, ఇప్పుడు కొంతమంది ఏమంటారు, చెప్తే గొడవ అయిపోద్దండి, వీలైనంత మటుకు అవాయిడ్ చేద్దాం అనుకున్నాం, అది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు. అంటే మేబీ సమ్ థింగ్స్ ఆర్, అంటే రగ్గు కింద కప్పెట్టేసి తర్వాత చూద్దాంలే అనే విషయం కింద ఎప్పటికప్పుడు అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. లేదా కొంతమంది పార్ట్నర్ యొక్క అంటే నోటికో చేతికో ధాటికో భయపడి చెప్పలేకపోవచ్చు. ఇవన్నీ రీజన్స్ ఉంటాయండి. కూర్చుని అంటే ఖచ్చితంగా చెప్పినంత ఈజీగా అడ్రస్ అవ్వవు. కానీ చివరికి ఎట్లా వస్తుందంటే, ఆ చెప్పి గొడవ పడటం ఈజ్ బెటర్ దాన్ నోయింగ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్స్. చూడండి కొన్నిసార్లు మ్యామ్, బట్ ఎన్నిసార్లు మనం హానెస్టీగా ఉన్నా యువతల వాళ్ళు హానెస్టీగా లేకుండా మన మీద మిస్టేక్ వేసి మనం నిజాయితీగా ఉన్నా లేదు అనలేదు అంటే అలాంటప్పుడు we need to protect ourselves అండి. ఇట్స్ నాట్ అబౌట్ దెమ్, ఇట్స్ అబౌట్ అస్. ఓకే అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు నిజాయితీగా ఉన్నట్ట? డూ యూ నీడ్ అంటే నేనేమంటున్నానంటే అండి, ఎంతవరకు అసలు మనం ఏంటో మనకు తెలుసా? ఇప్పుడు
నన్ను ఒకళ్ళు వెధవా అన్నారనుకోండి, నేను 2 థింగ్స్ చేయగలగాలి. ఏంటి? ఓకే, అదేంటి నన్ను వెధవ అంటున్నారు, నేను వెధవనా? ఇంట్రోస్పెక్ట్. నేను అంత వెధవ పనులు ఏమన్నా చేస్తున్నానా? వెధవా అనేసారు నన్ను. లేదే, నేను వెధవని కాదే. ఓకే, వెధవని కాదు కదా, ఇప్పుడు వాళ్ళు నన్ను వెధవ అనుకుంటే నాకొచ్చిన నష్టం ఏంటి? నేను కాన్ఫిడెంట్గా ఉన్నానా నేను వెధవని కాదని? ఉన్నావు. అయితే ఇంకా వదిలేసేయి. ఎందుకంటే వీ కెనాట్ సాటిస్ఫై సమ్ టైమ్స్ 100 విషయాల్లో మన స్పౌజ్నే మనం 100 సాటిస్ఫై చేయలేం. అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అది మన చేతుల్లో లేదు, వాళ్ళు మన గురించి ఏమనుకోవాలో. కానీ మీ గురించి మీరేమనుకోవాలో ఎవరి చేతుల్లో ఉందండి? మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉంది. సో ఒకవేళ నేను వెధవనే, నిజంగానే ఏదో పిచ్చి పనులు చేశాను, వెధవని. ఓకే, అప్పుడు మాత్రం ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది. నువ్వు ఆ పనులు చేసావు, వాళ్ళకి ఆ అభిప్రాయం కలిగించావు. ఓకే, మార్చుకో. నీకంత వెధవ అనిపించుకోవటం ఇష్టం లేకపోతే నేను మార్చుకుంటాను. నిజమే కదా, ఆ 2 విషయాల్లో ఓకే, నేను 10 విషయాల్లో కరెక్ట్గా చేసి ఆ 2 విషయాల్లో అయినా ఏదో చేశాను, వాళ్ళు వెధవ అన్నారు. సర్లే, ఆ 2 కరెక్ట్ చేసుకుంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటాను కదా. ఈ 2 విషయాల్లో కూడా నేను ఇక నెక్స్ట్ టైం ఈ 2 సందర్భాలకి సంబంధించిన ఏమన్నా వస్తే ఈ వెధవతనంగా బిహేవ్ చేయను. ఓకే, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్, ఈవెన్ దో దే ఆర్ యువర్ స్పౌస్. Ma'am, I have counter questions on this explanation actually. If you Yeah, allow, if you have time, okay. చెప్పండి. So you said, so the word we used, Vedava or whatever. So you said if I'm not that kind of person, but they use that word, consider. Okay, you said let it go because you are genuine, you are not Vedava. But they are taking it an advantage if they use the same kind of words in front of children. Okay. So they will take that lenience, okay, because he is not offending. My name confident ka, okay, I'm atlane antadi, I'm not that kind of person. So casual ga intlo unnappudu, edo living room lo unnappudu, they may say the same. They may behave like they may treat in front of the children in the same way. పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి. అన్నీ మనకు అనుకున్నట్టుగా అనుకూలంగా జరిగిపోతే ఇంకా మనకి అంటే ఇక్కడికి మనం రావాల్సింది కానీ మనం మాట్లాడుకునేది కానీ ఉండేది కాదు. కాబట్టి ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి. సో హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ జెన్యూనిటీ, హౌ వీఆర్ సెట్టింగ్ బౌండరీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కిడ్స్. అంటే కూర్చుని మీరు మాట్లాడుకుని కిడ్స్ ముందల కాదు, మనకి ఏదన్నా ఉంటే మన ఇద్దరం అనేది వింటారా వినరా అనేది పక్కన పెట్టండి. there is a chance we can express and we can make an agreement that ఇది అవుతుంది, ఇలా జరుగుతుంది అనేది. ఇంకొకటి, పాస్ట్ విషయాలు మీరు చేసి దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేనప్పుడు ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయి ఒక లెన్స్లో నుంచి అంటే ఇప్పుడు పచ్చ కామెరలకి లోకమంతా పచ్చగా కనపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ మేబీ దే మైట్ లాస్ట్ దే ట్రస్ట్, they think that they have given some chances but they couldn't see, or your change is, your expression of your change might not be understandable by the other person, that this person has changed. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మనం అంటే ఒక్కసారిగా ఒకవైపు నుంచే చూసి దాన్ని ఏది జడ్జ్ చేయలేము. వై దట్ కాన్ఫ్లిక్ట్ కేమ్. బట్ పిల్లల ముందు ఏంటి అనేది మాత్రం దట్ ఈస్ అంటే మనం వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళకి రిలేషన్షిప్స్ గురించి ఏం చూపిస్తున్నాం అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది మీరు కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం అండి. ఇలాంటి విషయాల్లో ఎస్పెషలీ కౌన్సిలింగ్స్ అనేవి అవసరం అవుతాయి. ఓకేనా? Yeah. I see some ego satisfaction when they say ఎగ్జాక్ట్లీ అండి, in front of children actually. ఎగ్జాక్ట్లీ. Because But they blamed me in front of someone else. on children's age అండి. చిల్డ్రన్ ఆర్ దీస్ డేస్ ఆర్ ఆల్సో నాట్ సో డమ్. 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. ద సేమ్ యాటిట్యూడ్ విల్ బి ఎగ్జిబిటెడ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో, అండ్ చిల్డ్రన్ విల్ గెట్ టు నో. సో మీరు అక్కడ మీ రెస్పెక్ట్ని కాపాడుకోవటానికి మీరేం మాట్లాడాలి అనేవి కూడా కొన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా యూ కెన్ మీరు అనొచ్చు, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుందండి. అది వీ కెన్ డిస్కస్ లేటర్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ దేర్. ఓకే. సో ఇకపోతే కొంతమంది ఎవ్రీ టైమ్ దే స్టార్ట్ బ్లేమింగ్ ఈచ్ అదర్. సో అంటే నువ్వు అనే పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. యూ నెవర్ లిజన్, యూ ఆల్వేస్ ఇగ్నోర్ మీ, ఆల్వేస్, నెవర్, నువ్వెప్పుడు ఇంతే. అంటే ఇప్పుడు
10 సార్లలో 4 సార్లు ఏదన్నా మర్చిపోయినా ఏదన్నా నువ్వు ఎప్పుడు మర్చిపోతావు. నేను చెప్పింది ఏది నీకు గుర్తుండదు. ఏది 10లో 6 చేస్తే కూడా. పోనీ 4 చేసి 6 మర్చిపోయినా ఇక్కడ కన్సెషన్ అనేది ఉంది. ఎప్పుడూ కాదు, ఎక్కువగా. రెండింటికి తేడా ఉందండి. నువ్వు ఎక్కువ మర్చిపోతావు ఏది చెప్పినా అంటాం వేరు, నువ్వు ఎప్పుడూ మర్చిపోతావు. ఆల్వేస్ నెవర్. నువ్వు అసలు ఏది పట్టించుకోవు, ఏది చేయవు అనేది ఇట్ హర్ట్స్ ద అదర్ పర్సన్ అండి. అంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ నువ్వు అనే పదం నేను చాలాసార్లు ఇందులో గనక నాకు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు, నా దగ్గర సెషన్ తీసుకున్న వాళ్ళకు ఉంటే గనక ఇది అంటే రిపీటెడ్గానే వింటం అవుతుంది ఇప్పుడు. సో బాడీ లాంగ్వేజ్లో నువ్వు యు అంటే మనం ఎట్లా చూపిస్తామండి? ఐదర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, అవునా? సో ఇది అంటే అటాకింగ్. అంటే ఒక చాకు పట్టుకుని మీ మీదకి ఒక వ్యక్తి వస్తే ఎట్లా మీరు ఫిజికల్గా ఎట్లా ఫీల్ అవుతారో అటాక్ అయినట్టు, నువ్వు అనే పదం వింటే మీరు ఇలా చూపెట్టకపోయినా సరే ఆ పదమే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ అటాక్. సో నువ్వు వినిపించుకోవు, నువ్వు లేట్గా వచ్చావు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇలా చేయలేదు అన్నప్పుడు ఏంటంటే పీపుల్ ఫీల్ వాళ్ళు అటాక్ చేసినట్టుగా, వాళ్ళ మీదకి దాడికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా మన మీదకి ఎవరన్నా దాడి చేస్తుంటే మనం ఏం చేస్తామండి? విల్ ట్రై టు డిఫెండ్. సో వస్తుంటే విల్ ట్రై టు డిఫెండ్. తర్వాత ఏం చేస్తాం మనం? అవతల వ్యక్తి అదును చూసుకుని అవతల వ్యక్తిని పంచి చేయటానికి చూస్తాం. ఓకే, ఇట్స్ లైక్ బోత్ ఆర్ ఫైటింగ్ అండ్ ప్రాబ్లం ఎక్కడో ఉంటుంది, ప్రాబ్లం పక్కన ఉంటుంది. అంటే ఒక ముష్టి యుద్ధంలో, ఒక బాక్సింగ్లో ఇది పంచింగ్ బ్యాగ్ని, ప్రాబ్లంని పంచ్ చేయాల్సిన ఇద్దరు యూ స్టార్ట్ అటాకింగ్ ఈచ్ అదర్. సో ఏమవుతుందండి అప్పుడు? ఆబ్వియస్గా బాక్సింగ్లో అయితే ముక్కు, నోరు, బొగ్గలు అన్నీ చిట్లిపోయి, వాచిపోయి, కళ్ళంతా ఇంత ఉబ్బిపోయి ఫిజికల్ వూండ్స్ అవుతాయి. ఓకే, ఫిజికల్ వూండ్స్ అవుతాయి. మనం ఏం చేస్తాం? డెట్టాలో సేవలోనో పెట్టి క్లీన్ చేసుకుని దానికి ఒక రాయగలిగిన ప్లేస్ అయితే ఆయింట్మెంట్ రాసి చిన్న కట్టు కట్టుకుని డ్రెస్సింగ్ చేసుకుని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం మనం. ఓకే, పెయిన్ కిల్లరో ఏదో ఒకటి వేసుకుంటాం మనం. బట్ వాట్ అబౌట్ ద ఎమోషనల్ వూండ్స్? ఇప్పుడు మాటల యుద్ధాలు, మాటలు మీరు ఒక మిరకిల్ చూస్తే సోడ్ SWORD, ఓకే, SWORD చూస్తే మీకు వర్డ్స్ WORDS. అంటే మాటలు సరిగ్గా గనక మంచిగా గనక వాడకపోతే అవి కత్తిలాంటి ఆయుధాలు అని మెటాఫర్ లాగా వాడటానికి చెప్పాను నేను. వర్డ్స్ ఆర్ లైక్ దే కెన్ అంటే హర్ట్ ఎ పర్సన్ టు ఎనీ ఎక్స్టెంట్. సో కాబట్టి ఆ మాటలు అనేది ఎంత బాగా హర్ట్ చేస్తాయంటే ఆ డిఫెన్స్ వాళ్ళు ఇది తీసుకుని అలా చేసినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎంపతి కానీ అది లేక ఫైట్స్ అనేవి ఎస్కలేట్ అయిపోతాయి. అంటే ప్రాబ్లం పక్కకి వెళ్ళిపోద్ది. నువ్వు ఈ టైంకి వస్తా అన్నావు, మనం ఇక్కడికి వెళ్దాం అనుకున్నావు, నువ్వు రాకపోతే నాకు ముందే చెప్పాలి, ఎందుకు చెప్పలేదు అని అంటే ఎలా ఉంటుంది? లేదా మనం వెళ్ళాలనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి నాకు అప్సెట్ అయ్యాను నేను, ఇది ఎలా ఉంది? నువ్వు లేట్గా వచ్చావు, ఇది ప్రోగ్రామ్ అంతా ఖరాబ్ అయిపోయింది, నాకు చిరాకు వచ్చింది అంటే ఇప్పుడు నీ చిరాకుకి కారణం నువ్వే, అతనే, ఆమె అని చెప్తున్నారు. విచ్ ఇమీడియట్లీ ద పర్సన్ గెట్స్ డిఫెన్స్. నీకేం తెలుసు? మీరు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ ఏమైందో తెలుసా? నా పరిస్థితి ఏంటో తెలుసా? నేను ఎందుకు లేట్గా వచ్చానో తెలుసా? అసలు అదేం పట్టదు మీకు. సంథింగ్ యాడ్. అప్పుడు మీరు రాలేదా, ఇప్పుడు నువ్వు రాలేదా, అప్పుడు మీరు చేయలేదా, ఇప్పుడు మీరు చేయలేదా, ఇద్దరు. ఇట్స్ లైక్ ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అన్న దాని మీద వెళ్ళిపోయి, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్నది పోయి, నువ్వు అప్పుడు చేయలేదా, నువ్వు ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఒకళ్ళు ఇట్స్ లైక్ గోయింగ్ బ్యాక్ టు LP సంథింగ్ ఎల్స్ ABCD బ్లా బ్లా అయిపోద్ది.
ఇక్కడ మనం ఎలా చెప్పాలి? ఐ ఫీల్ హర్ట్ వెన్ ఐఎమ్ నాట్ హర్డ్. నువ్వు వినట్లేదు నేను చెప్పింది, నువ్వు ఫోన్ చూస్తున్నావు, నాకు బాధేసింది కాదు. నేను చెప్పేది వినిపించుకోనప్పుడు నాకు బాధేసింది. ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఐ స్టేట్మెంట్స్. నాకు, నేను. ఐ ఫీల్ డిస్కనెక్టెడ్ వెన్ వీ డోంట్ స్పెండ్ టైం టుగెదర్. మనం కలిసి టైం స్పెండ్ చేయకపోవటం అనేది నాకు మన మధ్య దూరాన్ని పెంచుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు టైం ఇవ్వవు, నువ్వు టైం స్పెండ్ చేయవు, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక టీవీయే చూస్తావు, లేదంటే అదా లేదంటే ఇదా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ నేను ఏది చెప్పినా హీ అన్నా షీ అన్నా షీ అన్నా హీ అన్నా ఇద్దరికీ వర్తిస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. అంతే తప్పితే అన్ని మగవాళ్ళ ఎగ్జాంపుల్సో ఆడవాళ్ళ ఎగ్జాంపుల్సో అని అనుకోవద్దు. ఫ్లోలో వీలైనంత మటుకు ఐ ట్రై టు సే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇద్దరు అని అనటానికే ట్రై చేస్తాను, బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎనీ పర్సన్. సో కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఇట్స్ అబౌట్ బోత్ ద పార్ట్నర్స్ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోగలరేమో చూడండి. సో అలాగే డిన్నర్కి వెళ్దామని అనుకుని వెళ్ళలేదు కాబట్టి నేను అప్సెట్ అయ్యాను. సో నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు డిన్నర్కి తీసుకెళ్తానని చెప్పి కాబట్టి నేను అప్సెట్ అయ్యాను అంటలేదు ఇక్కడ. ఎందుకు అనకూడదు? ఏంటి దానివల్ల ఉపయోగం? అలా అంటే వచ్చే నష్టం ఏంటి? ఎందుకు అనకూడదని మనం చెప్తాము అంటే, అవతల వ్యక్తికి లేట్గా రావటానికి, ఇప్పుడు డిన్నర్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు, ఒక్కళ్ళే వెళ్దాం అనుకోలేదు, ఒక్కళ్ళే వెళ్ళిపోతామని చెప్పలేదు. ఇద్దరు అనుకున్నప్పుడు ఒక వ్యక్తి లేట్గా వస్తే ఎందుకో ఏదో జరిగి ఉంటుంది. ఫర్ దట్ పర్సన్ ఆల్సో సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. లేట్గా రావటానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇట్ మైట్ బి ట్రాఫిక్, ఇట్ మైట్ బి సమ్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్, ఇట్ మైట్ బి బాస్, ఇట్ మైట్ బి ఏదన్నా అవ్వచ్చు. మర్చిపోయి కూడా ఉండొచ్చు. మరుపు మానవ సహజం కాబట్టి మర్చిపోయి కూడా ఉండొచ్చు పనిలో పడి. కాబట్టి అవతల వ్యక్తికి కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఒక అభిప్రాయం, ఒక కారణం ఉంటుంది అనుకుని రాలేకపోవటానికి అనే ఒక అర్థం చేసుకోవటం, ఒక ఎంపతి, వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించటం. ఇప్పుడు లేట్గా వచ్చారు, మీరు రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నారు, మీ హస్బెండో వైఫో ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు, మీరు డిన్నర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేపాటికి నేను అప్సెట్ అయ్యాను, నా మూడ్ బాగాలేదు అని చెప్తే, అరే నేను కూడా అనుకున్నాం కదా వెళ్దామని, నాకు మాత్రం ఏమన్నా ఇదా, కానీ కరెక్ట్గా బయలుదేరబోతుంటే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, ఇలా నేను బైక్ మీద నుంచి పడ్డానని, వాడిని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆ గోల పోలీసులు, నాకు నీకు ఫోన్ చేయాలని కూడా నాకు తట్టలేదు, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసో లేదా ఆ పక్కనే చేర్పించో వచ్చేపాటికి లేట్ అయిపోయింది. సర్లే నాకు అర్థమవుతుంది నువ్వు అప్సెట్ అయ్యి, నాకు చిరాగ్గానే ఉంది, సరే పద ఫ్రెష్ అప్ అయి కనీసం ఏదోటి ఆర్డర్ చేసుకుని కనీసం ఏదన్నా సినిమా చూద్దాం అంటే. ఇప్పుడు ఇందాక నేను అన్నాను చూడండి, ఒకే కపుల్కి అంటే ఒకే విషయం రెండు పక్క పక్క నైబర్స్కి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇలా మాట్లాడుకుని స్విగ్గీ ఆర్డర్ పెట్టుకునో, లేకపోతే సరే అది కూడా అవకాశం లేకపోతే ఏదో ఒకటి ఆమ్లెట్టో లేకపోతే కొంచెం అన్నం వండుకుని పచ్చడో ఏదోటి, అంటే డిన్నర్ అని ఏమి ఇచ్చేసుకోలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఉంటే పచ్చడి పెరుగు తినైనా ఉండొచ్చు అనేది ఊరికే నా పాయింట్ ఆఫ్. రెండో ఫ్యామిలీలో ఇది భీకర యుద్ధం. నువ్వు అసలు అట్లెట్లా చేస్తావు, నేను అందుకని ఏం వండలేదు, లేకపోతే నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నీకేం తెలుసు అవతల అంటే డిన్నరే ముఖ్యం, నీకు అవతలాడిపోయినా పర్లేదు, ఇక అసలు మానవత్వం, ఇక ఇట్లాంటి పెద్ద పదాలన్నీ వస్తుంటాయి. అసలు ఇదే కాదు, ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. మన వల్ల ఏదో కారణం ఉండుంటుంది అనే ఒక అంటే రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, వాళ్ళకి ఏదో మనలాంటి వాళ్ళే, ఇది అనుకోగలిగితే సగం మనకి సెట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఐ స్టేట్మెంట్. సో మీకు ఏదన్నా ఫీలింగ్ రావచ్చు, బికాజ్ ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు, ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉండేది ఓన్లీ థాట్స్ అండ్ యాక్షన్స్. ఆలోచనలు, బిహేవియర్ మన కంట్రోల్లో ఉంటాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్ అంత త్వరగా మన కంట్రోల్లో ఉండవు అవి. ఎందుకంటే ఆలోచించే కెపాసిటీలో మనం ఉంటే ఎమోషన్స్ తక్కువగా ఉంటాయి. బ్రెయిన్లో
మే అంటే మేజర్గా ఎమోషన్స్కి థింకింగ్కి 2 డిఫరెంట్ పార్ట్స్ వర్క్ చేస్తాయండి. లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. సో ఈ లింబిక్ సిస్టంలో ఇట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ఎమోషన్స్. దాంట్లో ఇంత చిన్న బాదం గింజ అంత మనకి ఎమిగ్దల అని ఉంటుంది. అసలు అది మెయిన్ మనకి ఎమోషన్స్కి సెంటర్ ఎమిగ్దల. సో అది ఆన్లో ఉన్నప్పుడు లింబిక్ సిస్టము, ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కింద ఉంటుంది. అంటే మనకు మీరు సీసా తెలుసు కదా, కిందకి పైకి పిల్లలు ఊగుతూ ఉంటారు. సో ఒకటి ఎమోషన్స్ పైన ఉన్నప్పుడు థింకింగ్ అనేది కిందకు ఉండిపోద్ది. థింకింగ్ పైకి వెళ్తున్నప్పుడు ఎమోషన్స్ కిందకు ఉంటుంది. రెండు ఒకసారి పైన ఉండటం అనేది జరగదు. సో అంటే రెండు ఆన్లో ఉండవు. అందుకే మనం కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలీదు, వాళ్ళకి అసలు ఏం చేస్తారో తెలీదు అని అనేది అందుకే. ఎందుకంటే అప్పుడు థింకింగ్ కెపాసిటీ ఉండదు మనిషికి, ఎవరికైనా సరే. సో అందుకని మనం ఏంటంటే అవతల వ్యక్తి గురించి అర్థం చేసుకోవటం, వాళ్ళ స్థానంలో నిలబడి అసలు ఎందుకు లేట్ అయిందో అనేది అనుకోగలిగితే కొంచెం బెటర్. పీపుల్ కెన్ టేక్ రిజెక్షన్ అండ్ క్రిటిసిజం వెన్ దేర్ ఈస్ సమ్ టైమ్స్ అప్రిషియేషన్ ఆల్సో. నేను ఒకటే అంటానండి, అప్రిషియేట్ చేయని వాళ్ళకి క్రిటిసైజ్ చేసే రైట్ కూడా లేదు. మీరు ఎంతన్నా దాన్ని సమర్థించుకోవటానికి చూడండి. చెప్తే రెండూ చెప్పాలి, లేకపోతే రెండూ చెప్పకూడదు. ఒకదాన్ని భరించాలంటే ఇంకొకటి కావాలి. ఎందుకంటే ఎప్పుడు నెగిటివిటీయే వింటూ ఉంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, అసంతృప్తి అనేది అవతల పార్ట్నర్లో పెరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి బ్యాడ్ డే ఉండొచ్చు, లేకపోతే అసలు ఇంకొకళ్ళు ఇంట్లో ఉంటే చూసి ఉప్పు తక్కువైందని ఈ లోపల వేయొచ్చు, టూ మెనీ కుక్ స్పాయిల్ ద డిష్ లాగా. లేకపోతే కొన్ని రకాల ఉప్పులు మార్చటం వల్ల అది 2 స్పూన్లు పట్టే టైప్ది ఈ కొత్త ఉప్పు వచ్చి 1 స్పూనున్నర వేసినా కానీ తక్కువ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. ఆర్ ఇంటెన్షనల్గానే మర్చిపోయి 2 సార్లు వేసి ఉండొచ్చు, పొరపాటున ఎక్కువ వేసి ఉండొచ్చు. బట్ దట్ కన్సెషన్ అప్పుడప్పుడు ఎవరికైనా సరే స్పాయిల్ అవుతాయి అనే కన్సెషన్ ఇవ్వగలరా? ఇచ్చినప్పుడు ఏంటంటే కూరలో కొంచెం ఉప్పు తక్కువ అయితే బాగుండేది, దిస్ వుడ్ బి ద బెస్ట్ ఎక్స్ప్రెషన్. మీరేమి చెప్పక్కర్లేకుండానూ ఉండక్కర్లేదు. అలా అని చెప్పి దాన్ని అవతల వ్యక్తిని హర్ట్ చేయాల్సిన పని లేదు, సప్రెస్ చేసుకుని ఉండాల్సిన పని లేదు. సో మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ అసలు అంటే ఇవన్నీ హౌవి. సో ఇట్లా మన ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఇది కానీ అది ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం. ఫస్ట్ థింగ్ అసలు మన ఎమోషన్ని మనం నేమ్ చేయగలుగుతున్నామా? ఓకే, అసలు నువ్వు ఒక మాట అనేటప్పుడు నీకే ఎమోషన్ ఉందో నీకు తెలుస్తుందా? నేను ఇందాక సెషన్ ఇంట్రొడక్షన్లో చెప్పినప్పుడు అన్నాను, అవేర్నెస్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, అవేర్నెస్ ఆఫ్ అదర్ పర్సన్ ఎమోషన్స్, దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కొంచెం అకాడమిక్ ఇంటెలిజెన్సో ఏదన్నా తగ్గినా పర్లేదు, కానీ లైఫ్ స్కిల్స్లో లైఫ్కి సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ కమ్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద పర్సన్ లివింగ్ విత్ దట్ సెల్ఫ్ వస్తాయి. కాబట్టి మన ఎమోషన్ అసలు మనకు తెలుసా? ఓకే, నాకు ఇప్పుడు కోపం వస్తుంది, అవతల వ్యక్తి ఇప్పుడు పి గురించి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు, జేకి ఎఫ్కి డికి వెళ్తున్నారు, నాకు కోపం వస్తుంది. నేను ఓకే మేబీ నేను ఇప్పుడు దీన్ని ముందుకి కాసేపు ఆగి మాట్లాడుకోగలమా? నేను ఇప్పుడు ఏదన్నా అనవసరంగా ఏదన్నా మాట్లాడతానేమో, కొంచెం కామ్ అవటానికి ప్లేస్ ఇచ్చుకోగలమా? మనం ఒక అరగంట ఆగి మాట్లాడుకుందామా? దిస్ షుడ్ బి an agreement between both the partners and the other person should agree. ఓకే, ఇప్పుడు తనకి ఏదో కోపమో చిరాకో బీపీఓ వస్తుందంట, ఆగమంటున్నారు కదా, ఆగుదాం. ఎందుకు ఇది ఆగాలి? ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ విన్ అవటం ముఖ్యం కాదు, రిలేషన్షిప్ విన్ అవటం ముఖ్యం. అవతల వ్యక్తి దేనికి ట్రై చేస్తున్నారు? ట్రిగర్ అవ్వకుండా ఉంటానమ్మా, ట్రిగర్ అవ్వుతాను నేను ఇప్పుడు, బాబు నాకు ట్రిగరింగ్ వస్తుంది అనేది అవేర్నెస్ ఉంది కాబట్టి అది చెప్పుకోగలగాలి. అవతల వ్యక్తి అది అర్థం చేసుకుని సరే మనకి కావాల్సింది విషయం సాల్వ్ చేయటం కదా, సరే కాసేపు ఆగి మాట్లాడుకుందాం అనుకోగలగాలి.
తర్వాత మాట్లాడుకోగలగాలి. ఈ లోపల ఏమవుతుంది, ఆ టైం ఇచ్చుకున్నప్పుడు ఇద్దరికి కూడా ఆ టైంలో ఓకే, తను చెప్పేది కూడా కరెక్టే కదా, ఓకే తను చెప్పేది కూడా కాస్త విషయం ఉన్నట్టుంది కదా అనేది కాస్త ఆ ఎమోషన్ తగ్గుతుంది. కాబట్టి నేను ఇందాక అన్నట్టు ఆ ఎమోషన్ ఇక్కడి నుంచి కిందకు వస్తూ ఉంటుంది, కాబట్టి థింకింగ్ అనేది కాస్త పైకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ట్రిగర్లు తగ్గి ఆలోచించుకునేది. రిలేషన్షిప్ బాగుండాలి అంటే ఇట్స్ ఎవ్రీ డేస్ కన్సిస్టెంట్ స్మాల్ ఎఫర్ట్స్ అండి. ఏదో పెద్ద పెద్ద విషయాలు చెయ్యాలి అనుకోవటం అనేది కాదు ఇక్కడ అసలు. చిన్న చిన్న విషయాల్లోనే విషయం అంతా ఉంటుంది అనేది ఎంతమంది గుర్తుపెట్టుకోగలరు? సో పాజ్ అండ్ రిఫ్లెక్ట్, దీన్నే మనం కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టెక్నిక్లోకి వచ్చేసప్పటికి పాజ్ అంటే ఆగి ఆలోచించండి. ఏంటి ఇప్పుడు ఎట్లా చెప్పాలి, వాట్ యామ్ ఐ రియలీ ఫీలింగ్? ఆ పాజ్ తీసుకున్నాక కొంతసేపు ఆగుదాము అని అనుకున్నాక ఇప్పుడు అసలు ఏంటి నాకు చిరాకు వస్తుందా ఈ కాన్వర్జేషను, నాకెందుకో నచ్చట్లేదా, దీని గురించి మాట్లాడాలంటే నాకు బాధేస్తుందా, ఏంటి అనేది ఆలోచించగలరో చూడండి. అసలు ఈ కాన్వర్జేషన్ ఇది మాట్లాడుకుంటే నాకేంటి వస్తుంది అంటే ఏ వైపుగా నేను పరిష్కారం కావాలనుకుంటున్నాను దీనికి, లేదా వాట్ డు ఐ వాంట్ టు ప్రొటెక్ట్, నా ఈగోనా నా రిలేషన్షిప్పా, నేను చెప్పిందే రైట్ అనాలా లేకపోతే అవతల వ్యక్తి దానిలో కూడా పాయింట్ ఉందేమో అని ఆలోచించగలగాల వాళ్ళ స్థానంలో నిలబడి. మ్యామ్, సో ఆ పాయింట్ లో లైక్ మనం అగ్రిమెంట్ ని సప్రెస్ చేసుకొని మనసులో పెట్టుకొని వేరే అంటే ఏదో కాంప్రమైజ్ అయిపోయో లేదో లేకపోతే నేను లైక్ నాకు అది నచ్చకుండా కానీ నీకోసం నేను ఇచ్చేసిన లైక్ అంటే ఏదో యాక్సెప్ట్ చేసిన, నేను సరే నాకు నచ్చకుండా నీకోసం యాక్సెప్ట్ చేసినలే అని డామినెంట్ గా కూడా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. ఉంటాయండి, ఛాన్సెస్ అన్ని వైపులా ఉంటాయండి. ఎక్సెప్షన్స్ ఆర్ ఎవ్రీవేర్. బట్ అది ఎలా ఆ రిలేషన్షిప్ ఎక్కువ మట్టుకు ఆ యాటిట్యూడ్ రూయిన్ చేయకుండా మనం ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాము అనేదే ఇక్కడ మన స్కిల్ అండి. స్కిల్స్, దీస్ ఆర్ ఆల్ అబౌట్, నేను చెప్పాను కదండి, రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డీలింగ్, మేనేజింగ్, హ్యాండ్లింగ్ ద థింగ్స్. చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఏదన్నా ఒక ప్రాబ్లం ఇచ్చాను అనుకోండి, మీకు ఒక పెద్ద ఈక్వేషను, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఎక్సో వైయో అన్నాను అనుకోండి, బోర్డు మీద ఇచ్చి మీకు ఏ స్టెప్స్ వేసుకుంటూ వెళితే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వస్తుందో వై వస్తుందో తెలిసింది అనుకోండి, ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లం ఫర్ యూ. అదే తెలియని వాళ్ళకి అది ప్రాబ్లం అవుతుంది. అందుకే ఒకటే సిచ్యువేషన్ అందరికీ ప్రాబ్లం కాకపోవచ్చు, రకరకాల ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఏది థియరిటికల్గా చెప్పింది, బట్ అది ఇప్పుడు ఏదన్నా చెప్పనివ్వండి, ఎన్నన్నా ఎక్సెప్షన్స్ ఉండనివ్వండి, మనిషి ఎమోషనల్ జీవి. అంటే బాధ, కోపం, దుఃఖం, సంతోషం వీటికైతే అతీతం కాదు. సో ఎవరైనా సరే దేర్ థాట్ ప్రాసెస్, దేర్ ఆలోచన విధానం, యాటిట్యూడ్, దృక్పథం, అసలు మొత్తం మీరు ఎంత తిప్పినా అక్కడే ఉందండి. విషయం అంతా మనం ఆలోచించే విధానంలో, మన ఆలోచనల్లోనే ఉంది మొత్తం. సో ఉంటుందండి, అన్ని రకాలు ఉంటారు. ఓకే, సో హీలింగ్ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఇజంట్ అబౌట్ అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్ అండి. కాన్ఫ్లిక్ట్ని మీరు అవాయిడ్ చేయలేరు. ఇట్ ఈస్ అబౌట్ హ్యాండ్లింగ్ ఇట్ విత్ కేర్, క్లారిటీ అండ్ కంపాషన్. దయతో, కరుణతో, కేర్తో, క్లారిటీతో ఒక కాన్ఫ్లిక్ట్ని హ్యాండిల్ చేస్తే దెన్ దట్ విల్ బి రిజాల్వ్డ్. కమ్యూనికేషన్ గురించి ఒక పాయింట్ యాడ్ చేస్తాం మీరు చెప్పిన దానికి, లైక్ నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఓకే, చెప్పండి తప్పకుండా, ఎందుకంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఎప్పుడూ కూడా బెటర్ లెసన్స్ అండి. చెప్పండి. యా, సో వి బిన్ 18 years యాక్చువల్లీ. మై మ్యారేజ్ ఇట్స్ హ్యాపీ, లైక్ దెర్ ఇస్ నో కంప్లైంట్. మీరు చెప్పినట్టు ఒక మధ్యలో ఒక 5 years when I was in good MNC, everything going smooth, no complaints. We are in same zone. After that, I changed the company. I was very busy, so I was not enough focused on her. So she had some expectations. I did not meet her, but she did not communicate even also. So like this, so what she did in one of our relationships, like
she was one of the guy appreciated, and she was like having a chat with that guy. Maybe because she appreciated her dressing or something else. So I found it. So I asked, what are you doing actually? Em చేస్తున్నావు ఇది అది ఇది అని అంటే, so that's when she started saying, ఇది మిస్ అయింది నీ నుంచి. Okay, so you are not focusing on me. Even I'm ordering some beautiful clothes for you. You are not recognizing I bought a new thing. సో అప్పుడు నేను అడిగాను, ఓకే దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైం. నువ్వు ఇప్పుడు చెప్పాల్సింది కాదు. నువ్వు ఒకరు అప్రిషియేట్ చేసిర్రని, లైక్ యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ రాంగ్ డైరెక్షన్ వెన్ ఐ ఫైండ్ యూ. నువ్వు ఇప్పుడు కాదు చెప్పాల్సింది. వీఆర్ ఏ కపుల్. యూ హ్యావ్ 100% అథారిటీ ఆన్ మీ. స్టాప్ మీ. ఏ శివ, లైక్ వెయిట్, you are not focusing on me. What is missing here? You have all authority. Why are you not utilizing it? ఈ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత నువ్వు చెప్తున్నావు అని అంటే, నాకు నువ్వు చేసిన ప్రీవియస్ యాక్టివిటీస్ కూడా, ఓ మేబీ నువ్వు అది కూడా అబ్బాయి కోసమే చేసినావేమో, అది. సో ఇవన్నీ నాకు నువ్వు స్పేస్ ఇస్తున్నావు. నేను ఎనీ ఎక్స్టెంట్ ఐ కెన్ థింక్ యువర్ యాక్టివిటీ. సో నెవర్ టేక్ ఛాన్స్. నేను ఇంకా అంటే, but it hurt me very lot. And it's one of the second incident in my life. It's very painful for me. I took 2 to 3 months to come out of that state. But నేను చెప్పాను, ఇప్పటి నుంచి లైక్ ఏదైనా I am giving authority to you. Okay? Yeah, that was. ఇది మీరు చూసి అర్థం చేసుకుని కమ్యూనికేట్ చేశారు, టైంకి మీరు చూడగలిగారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎక్స్పెక్టేషన్ కి ఎక్స్ప్రెషన్ లేదు మనం మొదట్లో అనుకున్నట్టు. ఇంకొకటి, దే ఫెల్ట్ దే ఆర్ నాట్ బీయింగ్ అప్రిషియేటెడ్. సో ఇందులో వాళ్ళది డ్రిఫ్ట్ అవ్వటానికి ఎంత ఛాన్స్ ఉందో, మనది వాళ్ళ మీరు అన్నారు ఫస్ట్ పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ లైఫ్ అని. సో ఇవి నేను ఇందాక అన్నాను చూడండి, ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి, కొంచెం టైం ఇచ్చుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, అసలు మన ఇంట్లో మన స్పౌజ్తో మనకి అసలు ఏంటి జరుగుతుంది, అసలు కనెక్షన్ ఏది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్, అంటే అట్లీస్ట్ 1 వీక్ ఒకసారి కూర్చుని ఆ వేర్ అబౌట్స్ మాట్లాడుకోపోతే, ఈ సోషల్ మీడియా ఉన్న కాలంలో నేను అన్నది అందుకే, ఈ డ్రిఫ్టింగ్ అనే దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే, మేబీ గుడ్ థింగ్ అండి, యూ కమ్యూనికేటెడ్, యూ గేవ్ హర్ ద ఛాన్స్ టు కమ్ బ్యాక్ అండ్ ఎక్స్ప్రెస్ వాట్ షీ వాంట్స్ ఫ్రమ్ యూ. ఆ ఫ్రీడమ్ ఇచ్చి, ఇక నుంచి నువ్వు నాకు చెప్పు, దిస్ ఇస్ నాట్ ద రాంగ్ డైరెక్షన్ అని. మేబీ తనని అడిగితే షీ విల్ టెల్ ప్రాపర్లీ, అంటే అది తప్పుగా మీరు పాయింట్అవుట్ చేశారా, లేకపోతే తనని అర్థం చేసుకుని మీది కరెక్ట్ చేసుకుని అప్రిసియేషన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారా అనేది కూడా ఇక్కడ 2 కోణాలండి. ఈజ్ దేర్ ఎ బ్లేమ్ ఆర్ ఈజ్ దేర్ ఎ కరెక్షన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ బోత్ సైడ్స్? అది లేకుండా చూసుకోవాలి, దట్ థింగ్. యా, గుడ్ అండి దట్ యు షేర్ దిస్ థింగ్. యా, And ఫస్ట్ ప్రయారిటీ అని ఉంటే అప్పుడు అది వర్కౌట్ అవుతుంది. కానీ అదర్ పర్సన్, నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటారు, నువ్వు వైఫ్ అయ్యి ఇప్పుడు నా లైఫ్ లో వచ్చినంత మాత్రాన నువ్వే ఇంపార్టెంట్ అయిపోవు. బికాస్ ప్రతి మనిషి సోషల్ గా హీస్ కనెక్టెడ్ టు ద సొసైటీ. సో అదర్ పీపుల్ కెన్ ఆల్సో బి ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు, యు ఆర్ బీయింగ్ వెరీ పొజిటివ్ అని అనుకున్నప్పుడు దాన్ని ఎలా చేయాలి? యా, ఇక్కడండి ఇంపార్టెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొసెసివ్నెస్. ఇప్పుడు స్పౌస్ షుడ్ బి ద నంబర్ 1 ప్రయారిటీ ఫర్ ఎనీ పర్సన్, వెదర్ ఇట్స్ వైఫ్ ఆర్ హస్బెండ్. అంటే మొత్తంలో నంబర్ 1 ప్రయారిటీ, ఇంపార్టెంట్ పర్సన్ షుడ్ బి స్పౌస్. తర్వాత కిడ్స్, తర్వాత పేరెంట్స్ వస్తారు హైయరార్కీలో. కిడ్స్ లేకపోతే, ఇప్పుడే కొత్తగా పెళ్ళి అయితే గనక స్పౌస్ తర్వాత పేరెంట్స్ వస్తారు, అమ్మాయి పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్. ఇప్పుడు ఇకపోతే ప్రయారిటీ అంటే డెఫినిషన్ ఏంటి, దీనివల్ల కూడా గొడవలు వస్తున్నాయి. సో అంటే సపోజ్ అందరూ కలిపి ఉన్నారనుకోండి, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఓకే. సో మనం బయట నుంచి ఒకళ్ళు ఏదో అడిగారు, సరే అమ్మ అడిగిందో లేకపోతే స్పౌజే అడిగిందో ఏదో ఒకటి తెమ్మని, జిలేబీ పట్రా నాకు ఇష్టం అని అంటే,
సో వాట్ ఈస్ ద ప్రయారిటీ డూ యూ థింక్? అంటే జిలేబీ తెచ్చి ఫస్ట్ వైఫ్కే ఇవ్వాలా? ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నేను జిలేబీ తెచ్చాను రండి అందరం తిందాం అనాలా? సో ఇది కొంతమంది, అంటే నేను ఎగ్జాంపులే చెప్తున్నానండి, డోంట్ టేక్ ఇట్ అంటే ఇది చిన్నదా పెద్దదా అని కాదు. సో ప్రయారిటీ అంటే ఏంటి? సో నువ్వు తెచ్చి నేను అడిగాను అసలు నాకని తెచ్చి నువ్వు అందరికీ తెచ్చి అది ఓపెన్ గా పెట్టి అందరూ తినండి అంటే ఇక్కడ నా కోరిక తీరింది ఎక్కడ? వేర్ ఈస్ ద ప్రయారిటీ అని క్వశ్చన్ చేస్తే నలుగురు ఉన్నప్పుడు ఇంట్లో వాట్ ఎ పర్సన్ కెన్ సే? హస్బెండ్. ఇది ప్రయారిటీ అంటే ఏంటి డెఫినేషన్? పొసెసివ్నెస్ అన్నారు. పొసెసివ్నెస్ కి కూడా మీకు డెఫినేషన్ అంటే నేను ఇది మీకు అని అంటలేదండి, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎందుకంటే నా బుర్రలో నాకు వచ్చేవి అంటే నేను చేసే ఉంటాయి కాబట్టి దట్ ఎగ్జాంపుల్స్ లో నాకు స్ట్రైక్ అయింది, నేను ఇప్పుడు చెప్పగలుగుతాను అంతే కదా. సో ఇంకొకటి ఏంటి పొసెసివ్నెస్ అంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు, లంచ్ చేస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, బైక్ మీద దించావు, ఆడ మగ, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కావాలి. నేను నీ స్పౌజ్ని. అలాగే నేను అనేది రెండు పక్కల అండి. సరే ఒక అమ్మాయే ఆఫీస్కి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వచ్చావు, అంటే ఎవ్రీ డీటెయిల్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు మీ బికాజ్ ఐఎమ్ యువర్ స్పౌజ్, ఐ షుడ్ బి ద ప్రయారిటీ అని అంటే అసలు స్పేస్ ఉందా అక్కడ? మ్యారేజ్లో అండి ఐ స్పేస్ వి స్పేస్ అని ఉంటుంది, అంటే మ్యారేజ్ స్పేస్ అండ్ పర్సనల్ స్పేస్. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ పర్సనల్ స్పేస్. ఇద్దరు వ్యక్తులకు పెళ్ళయింది కదా అని రెండు సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి అంటే అతుక్కుపోయి ఉండవండి. దేర్ షుడ్ బి వెన్ డయాగ్రామ్ తెలుసు కదా మనకి. సో వెన్ డయాగ్రామ్ ప్రకారం ఐ స్పేస్ వి స్పేస్ అనేది కూడా మనకు ఒక క్లియర్ కట్ బౌండరీస్ అనేది ఉండాలి. ఇప్పుడు చాలా మంది విషయంలో ఆ స్పేస్ దగ్గరే వస్తుంది. సపోజ్ కనిపిస్తుందా మీకు? యా. సో దిస్ ఇంటర్సెక్షన్ షుడ్ బి ద మ్యారేజ్ స్పేస్. ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఇది దిస్ షుడ్ బి ద మ్యారేజ్ స్పేస్, దిస్ షుడ్ బి ద ఐ స్పేస్. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే రెండు సర్కిల్స్ ఒకదాని మీద ఒకటి ఉండిపోయి దాన్నే అద్భుతంగా అలా ఉంటేనే మేము మ్యారేజ్ బాగుంది అనుకుంటారు. కనిపిస్తుందా? ఇలా ఉంటే ఆ మ్యారేజ్ కన్నా ఇంకా అంటే సఫోకేటింగ్ మ్యారేజ్ ఇంకోటి ఉండదు. సో దేర్ షుడ్ బి స్పేస్ అండి. ఆ పర్సనల్ స్పేస్ వాళ్ళకి సరిపడగా ఇచ్చినప్పుడు దే విల్ అంటే ఫ్లరిష్ ఫర్ దెమ్సెల్స్ అండ్ దే కంట్రిబ్యూట్ మోర్ టు ద మ్యారేజ్. సో ఇక్కడ మీరన్న ప్రయారిటీ ఉండాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉండాలి, కానీ ఆ డెఫినేషన్ ఆఫ్ దట్ ప్రయారిటీ ఈజ్ different for different people and it might be refreshing and relaxing for some people, it might be suffocating and energy draining for other people. కాబట్టి దానికి ప్రతి దానికి వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ దాట్? లవ్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? స్పేస్ అంటే మీ డెఫినేషన్ ఏంటి? అవతల వ్యక్తి డెఫినేషన్ ఏంటి? ఒక మంచి హస్బెండ్ అంటే మీ డెఫినేషన్ ఆఫ్ బీయింగ్ అ గుడ్ హస్బెండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డెఫినేషన్ ఆఫ్ బీయింగ్ ఏ గుడ్ హస్బెండ్. సో ఇక్కడ ఇలాంటి విషయాలు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయండి. ఒక వ్యక్తి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా కదా నా స్పౌస్కి అనుకుంటారు, ఒక వ్యక్తి అదే రిలేషన్షిప్లో ఇంకో పార్ట్నరు నాకు అసలు జీరో ప్రిఫరెన్స్ అనుకుంటారు. ఎట్లా? ఎందుకంత డిస్క్రిపెన్సీ? బికాస్ ద డెఫినిషన్స్ ఆర్ డిఫరెంట్, ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్, ద కమ్యూనికేషన్ ఈస్ డిఫరెంట్. సో ఇంటెన్షన్స్ ఎంత బాగున్నా ప్రాపర్ ఎక్స్ప్రెషన్ లేకపోతే పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ ఇంటెన్షన్స్. అండ్ కొద్దిగా యాక్సెప్టెన్స్, కొద్దిగా ఇంక్లూజన్, కొద్దిగా అన్ని కొంచెం కొంచెం లేకపోతే నేను నాది. ఇప్పటికీ కొంతమంది ఏంటంటే థర్డ్ పర్సన్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ చేయకూడదు, కానీ బంధంలో థర్డ్ పర్సన్స్ని ఎక్కడ ఎంతవరకు ఇన్వాల్వ్ చేసుకోవాలో అంతవరకు ఇన్వాల్వ్ చేసుకోవాలి. బికాజ్ వీఆర్ సోషల్ బీయింగ్స్. పేరెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఓల్డ్ ఏజ్లో, అలాగే సొసైటీలో ఫ్రెండ్స్ అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతే అర్ధరాత్రులు తప్పితే ఇంటికి రారు. సో దట్ మైట్ బి రిక్రియేషన్, హీ థింక్స్ ఓన్లీ ఫర్ వీకెండ్.
వీళ్ళకి వీకెండ్ అయినా 11ంటికి రా అనే డెఫినేషన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఎంజాయ్మెంట్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కమిట్మెంట్? ఇవన్నీ కూర్చుని ఒక అగ్రిమెంట్కి ఇలాగా అలాగా నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా నువ్వు అనేది తీసేసి మనం ఒక టైంకి పడుకుని టైంకి లేచి ఒక ఇదో అనిపిస్తుందో ఏదో ఇలా చెప్పగలగాలి. ప్రతి వీకెండ్ అర్ధరాత్రి వరకు నిద్ర లేకపోవటం అనేది నాకు డిస్టర్బెన్స్గా ఉంది. అర్ధరాత్రి వరకు నువ్వు ఇంటికి రాకపోతే నాకు బాధేస్తుంది. ఓకే, ఎక్కడన్నా నువ్వు రావచ్చు, అంత అంటే పని కట్టుకుని స్క్రిప్ట్ రాగా రాయలేం కాబట్టి వీలైనంత మట్టుకు అవాయిడ్ చేసి ఎక్కడన్నా మధ్యలో సందర్భంలో రావచ్చు. బట్ స్టార్టింగ్ సెంటెన్స్ నేను ఫీల్ అవుతున్నాను, మనకు ఒక టైం స్పెండ్ చేయటానికి ఒక అవకాశం మనం తీసుకోవట్లేదని నేను ఫీల్ అవుతున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పుకోగలిగి ప్రయారిటీ నాకు నీ వైఫ్గా నాకు ప్రాపర్ ఇంపార్టెన్స్, నలుగురిలో నేను చులకనైపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది, ఆలోచించండి, ఇలా చెప్పొచ్చు మనం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఎమోషనల్ సేఫ్టీ అంటే ఏంటి అని మనం ఒక ముక్కలో చెప్పాలనుకుంటే గనక, మనల్ని గుర్తించారు, మనల్ని చూస్తున్నారు, మనం చెప్పేది వింటున్నారు, మనకు ఒక వాల్యూ ఉంది అని అనిపిస్తే గనక మనకి ఒక ఎమోషనల్ వాల్యూ ఉన్నట్టు. సో కమ్యూనికేషన్ స్టైల్స్ కూడా ఉన్నాయండి మనం మాట్లాడాలంటే కనుక. అంటే పాసివ్ అగ్రెసివ్, అసర్టివ్. నేను ఊరికే ఒక్కొక్క లైన్ చెప్తాను. పాసివ్ అంటే కొంతమంది అన్నీ అడ్జస్ట్ అయిపోతారు, బాధేస్తున్నా కానీ సర్లే పర్లేదులే నేను చూస్తానులే నేనే చేస్తానులే అంటే లోపల చెయ్యాలని ఉండదు, బాధపడుతున్నారు కానీ చేస్తారు. ఇది అనవసరమేమో అండి. ఇందాక ఇంక్లూజన్ అంటే పాసివ్గా ఉండటం కాదు, అంటే అన్నీ నెత్తి మీద వేసుకొని నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అన్నీ చేస్తుంది, అన్నీ నెత్తి మీద వేసుకుంటుంది, వాళ్ళ పిల్లలు హస్బెండ్ చెప్పేదాన్ని మేము అంటాం, ఎందుకు నువ్వు చేయగలిగినయే చేయని చెప్పు కదా. అంటే నేనేం చేయగలనో లేదో వాళ్ళకి కొంచెం వాళ్ళైనా అనుకోవాలి కదా ఇన్ని చేస్తుందా అని. అంటే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి. నాకు లిటరల్గా ఒక ఫ్రెండ్ ఉంది, అన్నీ చేస్తుంది, అన్నీ చేస్తుంటే ఏమవుతుంది, చెయ్యగలిగి చేస్తుందని అవతల వ్యక్తులు అనుకుంటారు, బాధపడుతూ చేస్తుందని చెప్పిందా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేస్తారు, చేస్తుండేపాటికి నేను పేరు చెప్పనులేండి, ఇదిగోమ్మ ఒక నలుగురు వస్తారు అని 7ంటికి చెప్తారు, డిన్నర్కి 9ంటికి వస్తారని అని. నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదా అది చెయ్యో, లేకపోతే నువ్వు మటన్ కర్రీ బాగా చేస్తారు, డ్రైవర్ మటన్ తెచ్చిస్తాడని చెప్తారు. చెప్పినప్పుడు ఈవిడ అబ్బా ఇప్పుడు చెయ్యాలా, నాకు అసలు ఓపిక లేదు, ఆ రోజే తనకి ఏదో అవుద్ది, లేకపోతే ఏదో ఒకటి పీరియడ్స్ సమ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే తను ఇష్టంగానే చేస్తుంది. బట్ ఆన్ దట్ డే ఇఫ్ షీ ఫీల్స్ డ్రెయిన్డ్ ఆర్ ఓపిక లేదు, ఎక్కడికో వెళ్ళి వస్తారు మధ్యాహ్నం ఉన్నప్పుడు, ఏమండి నాకు ఓపిక లేదులేండి వాళ్ళకి తెప్పించేద్దాము అని అనొచ్చు కదా, చెప్పదు, సరే చేస్తానంటది. పోనీ చేసింది హ్యాపీగా చేస్తారా, చేయదు. ఈయన అసలు అర్థం చేసుకోరు, మధ్యాహ్నం అంతా తిరిగి వచ్చాక మటన్ పంపిస్తారు అని అనుకుంటా చేస్తే వాట్ ఈస్ ద యూస్? దిస్ ఇస్ పాసివ్. ఇంకొకళ్ళు అగ్రెసివ్, ఏంటి అసలు మధ్యాహ్నం దాకా ఇద్దరం కలిపి తిరిగి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు మటన్ తెచ్చి వాళ్ళ పిలుస్తానంటే ఎవడ చేస్తాడు? దిస్ ఈజ్ అగ్రెసివ్. ఇకపోతే ప్యాసివ్ అగ్రెసివ్ ఏంటంటే ఇష్టం ఉండదు బట్ ఇండైరెక్ట్, ఇక ఇవ్వండి, ఇక అవతలాళ్ళు చేసే ఓపిక ఉందా చచ్చిందా, ఇక మీకు ఏం అక్కర్లా, మీకు చేయటమే కదా కావాలి, పంపించండి డ్రైవర్తో చేస్తాను. పాసివ్ అగ్రెసివ్. ఓకే, అసర్టివ్, ఇప్పుడు డ్రైవర్ వచ్చి మటన్ చేసి 2 అవర్సే టైం ఉండి నేను అన్నీ ప్రిపేర్ చేసి మీరు పంపించి అంత ఓపిక నాకు లేదండి, మేబీ ఇంట్లో చికెన్ ఉంది, నేను చికెన్ ఫ్రైయో ఏదో ఒకటి చేసేస్తాను, ఒకటి బయట నుంచి తెప్పిద్దాము, లెట్స్ మేక్ ఇట్. దిస్ ఈజ్ అసర్టివ్. నువ్వేం చేయగలవు, ఎంతవరకు చేయగలవు చెప్పి సిచ్యువేషన్ని పీస్ఫుల్గా ఉంచామా. ఆ వచ్చిన అతిథికి మర్యాద, అంటే ఇంట్లోదేమీ లేకుండా తెప్పించి పెట్టారు ఎందుకు, వాళ్ళ ఆవిడ వంట బ్రహ్మాండంగా చేస్తుంది కదా, వాళ్ళ ఆవిడ మటన్ కర్రీ రుచి చూపించాలని ఆయన ఇంటెన్షన్. ఇప్పుడు నువ్వు మరి ఓపిక లేదంటే స్విగ్గీ చెప్పా కదా, మీకు తెలవదా, మధ్యాహ్నం నుంచి నేను మీతో పాటే తిరిగి ఇద్దరం ఊరి నుంచి వచ్చాం కదా, మీకు తెలవదా? ఈజ్ దట్ అ ప్రాపర్ క్వశ్చన్ డూ యూ థింక్? ఎందుకు తెలవాలి? మనం చెప్పాలి.
దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ స్టైల్స్ వేర్ ద లాస్ట్ వన్ ఈస్ బెటర్. అసర్టివ్. నువ్వు చేయగలిగినంతే చెయ్యి, కానీ దాని గురించి అవతల వ్యక్తి మీద పోట్లాడాల్సిన పని లేదు. డిన్నర్కి ఇంటికి ఎట్లా పిలుస్తారు అసలు మధ్యాహ్నం వరకు మనం తిరిగి వస్తే అనాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు చేయగలిగిన పావు వంతో పావులో అరవంతో ఇంతే అసలు చేయలేవు. ఇంట్లో ఆ చికెన్ కూడా లేదు, అన్నీ తెప్పించేద్దామండి, నాకు ఓపిక లేదు. యాక్చువల్గా అయితే అసలు నాకు చేసే పరిస్థితి, అసలు అంటే కూర్చునే నిలబడే పరిస్థితి లేదు. మీరు పిలిచాను అంటున్నారు కాబట్టి తెప్పించి సర్ది పెడతాను, నేను ఏదన్నా ఒక చిన్న స్వీట్ చేస్తాను, ఈజీగా అయిపోయేది సేమియాను. సి యూ కెన్ టెల్. ఇకపోతే చెప్పితే అవతల వాళ్ళు వింటారా లేదా అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ మీరు చెప్పారా లేదా అనేదే మీకు ఇంపార్టెంట్. ఒకసారి మీరు గొడవ పడకుండా నాకు ఓపిక లేదండి, చేసే ఓపిక, సిచ్యువేషన్, ఐ స్టేట్మెంట్స్ అండ్ ఫీలింగ్స్, లేకపోతే నేను చేసేదాన్నే అర్థం చేసుకోండి, ఈసారికి తెప్పించేద్దాం, అయిపోయింది. ఒక క్వశ్చన్ ఉంది, జస్ట్ మై థాట్ అండ్ ఐఎమ్ ప్రాబ్లీ దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్. తనే అర్థం చేసుకొని నీకు చేస్తే ఓపిక ఉందా అని కూడా అడగచ్చు కదా. దాట్ విల్ మేక్ ఇట్ a two-way conversation. నేను నీ మీద రుద్దట్లేదు, బట్ నీకు చేసే ఓపిక ఉందా, కెన్ యూ డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి అని అడగచ్చు కదా. అలాంటప్పుడు ఇప్పుడు అడగలేదు సరే, ఈసారికి అని చెప్పచ్చు. ఐ అండర్స్టాండ్ అండి. ఈసారి అడగలేదు, ఆయన అడగాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈసారికి మేనేజ్ చేసి ఇప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు ఆర్డర్ వచ్చేసి అవునా, బట్ ఇప్పుడు ఇద్దరిని పిలిచేశారు. సో నౌ మీరు అసర్టివ్ గా మీరు ఆ చికెనో ఆ స్వీటో మీ వల్ల అయిందో చేసేసి మేనేజ్ చేసి హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ దట్ అడగొచ్చు కదా అనేది. నేను చేయగలనో లేదో కూడా అడిగితే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం Vijay, just So for then- discussion second. No, go ahead. No, I wanted to say how we can communicate this like in an assertive way. Yeah. That's what I'm And saying. then maybe the choice of words can come out stronger. Exactly. కొంతమంది choice of words like, okay, నువ్వు నన్ను అడగాల్సింది or చెప్పాల్సింది will come out stronger depending on దట్స్ the వాట్ ఐ situation. సెడ్. నేను ఫస్ట్ అన్నదే అదండి. 10 మంది ఇప్పుడు ఇక్కడ ఉంటే 10 రకాలుగా దాన్ని తీసుకోవచ్చు. బట్ వాట్ ఈజ్ అసర్టివ్? ఇప్పుడు మీరు గెస్ట్స్ ని చిన్నబుచ్చాలని మీకేం లేదు. ఒకవేళ గెస్ట్స్ ని మీకు చెప్పకుండా ఇన్వైట్ చేశారనేది మీకుంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? గెస్ట్స్ ని ఆ రోజు పంపించేసి ఇలాంటివి ఏదన్నా ఉంటే నాకు ఓపిక ఉందా లేదా అని ముందు అడగండి, సో దట్ వీ కెన్ ప్లాన్ అనేది నా అభిప్రాయం. అడిగితే బాగుండేదని నాకు అనిపించింది. ఇవాళ నాకు అస్సలు ఓపిక లేకుండే, బట్ మీరు పిలిచారు కాబట్టి నేను అది ఇక మన మర్యాద కోసం చేయాల్సి వచ్చింది. ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచిస్తే బాగుండనేది నా అభిప్రాయం. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. ఆల్వేస్ ద బాల్ షుడ్ బి ఇన్ అదర్ పర్సన్స్, The other person's court. బికాజ్ అదర్వైజ్ ఇట్స్ లైక్ ఆర్డరింగ్ దెమ్. ఈసారి అడగాలి నన్ను అడగకుండా చేయకూడదు అనే లాంటి ధోరణితో కాకుండా నన్ను అడిగితే నాకు బాగుంటుంది, ఐ ఫీల్ దట్ అనేది చెప్పగలగాలి. I tried to communicate with him saying నాకు కూడా టైం ఇవ్వచ్చు కదా నేను నాకు టైం ఇవ్వమని నేను అడిగితే he took it as if I'm controlling him or I'm trying to restrict him ani, you are possessive adidi ani. Now he's completely broken from me, like heartbroken. So how can I try to reconnect or rebuild? రీకనెక్ట్ అనేది మేబీ యూ నీడ్ టు అంటే హ్యావ్ ఎ సెషన్ ఆర్ సంథింగ్ అండి. ఎందుకంటే రీకనెక్ట్ ఎలా అవ్వాలి అని తెలవాలి అంటే వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ అనేది ఫ్రమ్ యూ డీటెయిల్డ్గా కానీ లేదా బెటర్ ఇద్దరి వైపు నుంచి కానీ. బట్ ఇంకొకటండి, ఆల్వేస్ సమ్ పార్ట్ విల్ బి అబౌట్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, ఇవే ఉంటదండి. నువ్వు టైం ఇవ్వచ్చు కదా అంటే మనం నువ్వు అనేది తీసేయమన్నాం. నువ్వు నాకు టైం ఇవ్వచ్చు కదా, దిస్ ఈజ్ అన్ అటాక్. నాకు టైం మనిద్దరం టైం స్పెండ్ చేస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ యువర్ కన్సర్న్ ఫర్ హిస్ టైం అండ్ అవర్ టైం, యువర్ టైం, బోత్ టైం. సో ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అండి. ఏమైనా బుక్స్ ఉన్నాయా how to communicate better అలాంటివి, లేకపోతే what should I do to improve my communication? I'll give one example. So this communication differs from person to person. Even if you read the books, that it's generic. Exactly. I will give you one example. So I just shared my experience, right? So like to build my relationship, what I did, I took 2 steps back and I observed 1 week
like my wife's whole day, how she's spending since I've been working from home. I observed her day. After observing 1 week, I slowly involved into her activities. So when she's waking up, when she's chopping the vegetable, so I slowly involved in it. So, so slowly we started establishing a dialogue on okay, so we cooked the same yesterday or the 2 days back. So shall I bring some vegetable? So I went to her space, okay, and it slowly started building. So now we are almost reached 50%, and we are still. I'm trying my best, and like I'm empathetic. Exactly అండి ఎగ్జాక్ట్లీ ఐ Yeah, అప్రిషియేట్ సో మచ్ అండి దట్ యువర్ సి ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్ హౌ డిడ్ యూ ఎక్స్ప్రెస్ ఇట్ సో యూ వెంట్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లవ్ లాంగ్వేజెస్ అండి అంటే కొంతమందికి ఫిజికల్ టచ్ ఇష్టం కొంతమందికి వర్డ్స్ ఆఫ్ అప్రిసియేషన్ ఇష్టం కొంతమందికి అంటే గెట్టింగ్ థింగ్స్ అండ్ సర్ప్రైజెస్ గిఫ్ట్స్ ఆర్ సంథింగ్స్ అప్రిసియేషన్ నోట్స్ ఐ లవ్ యూ ఐ మిస్ యూ లేకపోతే ఇవాళ నువ్వు చాలా బాగున్నావు సంథింగ్ ఎల్స్ ఇష్టం అలాగే కొంతమందికి పక్క పక్కన కూర్చుని ఏదన్నా ఒక కామన్ యాక్టివిటీ చేయటం ఇష్టం సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళకి ఏంటంటే ఇలాగే టైం స్పెండ్ చేయటం సో దీస్ థింగ్స్ విల్ గివ్ ఇన్వాల్వ్ అవ్వటం అండి ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ టుగెదర్నెస్ Madam, యా what if he is not willing to share his feelings or something like that? Always keeping to himself, some things in that. కొంతమంది రిజర్వ్డ్ గా ఉండొచ్చు అంటే షేరింగ్ ఫీలింగ్స్ మైట్ బి సార్ట్ ఆఫ్ వీక్నెస్ ఫర్ సమ్ పీపుల్ మగవాళ్ళంటే ఎమోషన్స్ బయట పెట్టకూడదు వాళ్ళల్లో వాళ్ళే ఉంచుకోవాలి లేదంటే వీక్ గా కనిపిస్తారు ఇలాంటివి కూడా మనకి కొంతమందికి ఎక్కువ ఉంటాయి ఇంకొకటి దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అనేది సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ హీఈస్ అంటే మన దగ్గరే షేర్ చేసుకోవట్లేదా అసలు ఎవరి దగ్గర షేర్ చేసుకోవట్లేదు ఆర్ షేర్ చేయండి అని అడిగే బదులు స్లోగా అంటే ఎఫర్ట్ పెడుతున్నట్టు కూడా అవతల వ్యక్తికి తెలియకుండా కూడా అంటే వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే షేర్ చేసుకునేది ఏదో ఉంది అని మీకు అనిపిస్తే సో ఇవాళ ఇలా అయింది కదా ఏమన్నా అంటే ఏమన్నా అనిపిస్తుందా దీని గురించి నీకేమనిపిస్తుంది ఎలా అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయడానికి ట్రై చేయండి ఒక ఇన్సిడెంట్ని అంటే ఇవాళ ఆఫీస్ ఇవాళ ఎలా ఉంది మీ డే దిస్ ఈజ్ అ నార్మల్ అంటే క్లోజ్ ఎండ్ క్వశ్చన్ ఎవరైనా పిల్లలనైనా సరే హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అంటే అదొక నో క్వశ్చన్ ఎందుకంటే యా ఇట్స్ గుడ్ యా ఇట్స్ ఫైన్ అండ్ ఇట్స్ టుడే బోరింగ్ ఒక్కటే మాట ఏం ఉండదు లోపలికి వెళ్ళిపోతారు యూ షుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ వేర్ అట్లీస్ట్ ద ఆన్సర్ విల్ బి 1 or 2 సెంటెన్సెస్ కనీసం ఉండేలాగా సో ఇవాళ ఈ విషయం ఇట్లా జరిగింది కదా నీకు ఎలా అనిపించింది దాని గురించి ఇఫ్ యూ ఫీల్ దట్ హీ ఈస్ ఫీలింగ్ ఫర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ నెగిటివ్ పాజిటివ్ అంత షేర్ చేయకపోయినా పర్లేదు నెగిటివ్ది వెంట చేస్తే బాగుండు అని మీరు అనుకుంటే అండ్ సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్ బై నేచర్ అండి సో అది మనతో షేర్ చెయ్యొచ్చు కదా అనేది మన ఎక్స్పెక్టేషనే అయిపోద్ది మీరు ఆ ఎక్స్పెక్టేషన్ కూడా చెప్పొచ్చు ఏంటి ఒకరికొకరు మన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది ఇంకా దానివల్ల మన బాండింగ్ పెరుగుతుందేమో అనేది నా అభిప్రాయం అలా చేస్తే నేను కూడా ఓపెన్గా షేర్ చేసుకోగలుగుతాను ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ సైడ్ యూ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ యువర్ స్టేట్మెంట్స్ కమ్యూనికేషన్ ఇస్ ద కీ అండి నేను ఆల్వేస్ ఐ టెల్ పీపుల్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ సే ఇట్స్ అబౌట్ హౌ వీ సే ప్లస్ ఇంకొకటి కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకి ఒక లవ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది దానికి ఒక ఎక్స్ప్రెషన్ అవసరము అసలు ఇద్దరు వ్యక్తులు వ్యక్తపరుచుకుంటూ ఉంటేనే యాంత్రికంగా ఉండదు రొటీన్గా ఉండదు చిన్న చిన్న కాంప్లిమెంట్స్ చిన్న ఇది అన్నప్పుడు ఓకే మీరు మనది లవ్ మ్యారేజ్ కాదు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లవ్ మ్యారేజ్లోనే లవ్ ఉంటుంది అనుకుంటున్నారు అంటే నౌ ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ద అదర్ పర్సన్ జస్ట్ హియరింగ్ యువర్ వర్డ్స్ అండి అలా అంటున్నారు అంటే గనక మేబీ అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చా లేకపోవచ్చా బికాస్ మనదేం లవ్ మ్యారేజ్ కాదు లవ్ ఉండాల్సిన పని లేదు అనేది అంటే ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ కాబట్టి యూ నీడ్ టు యునో అది లవ్ అని చెప్పకుండానే
కన్సర్న్ లాగా ఇదిలాగా మీ వైపు నుంచి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి, ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ఏం చేయగలరు అనేది కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ గ్రోత్ అండి. సో మీరు ఇప్పుడు లవ్ ఇది అని చెప్పేసి ఇలా చేయాలి అలా చేయాలి అనకుండా స్లోగా మీకు చేతనైంది మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే నాకు బాగుంటుంది అనేది మీరు మీ వైపు నుంచి చెప్తూ ఉండండి. దానికి లవ్ లాంగ్వేజెస్ అనే పేరు, ఒక నేము, లేబులింగ్ ఇవ్వకుండా ఉండండి. ఎందుకంటే మీ హస్బెండ్కి లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి అందులో లవ్ ఉండాల్సి లేదని అవసరం అనిపిస్తే ఆ లవ్ ఫార్మ్సే చాలా ఉంటాయి. ఫర్ మెన్ రెస్పెక్ట్ ఈజ్ లవ్. Mostly for men expect respect and they think when respect is given to them they feel it as they are being loved. సో అలా మీ పరిధిలో మీరు ఏం చేయగలరు, అలాగే మీకేం కావాలి అనేది డైరెక్ట్గా లవ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ నాకు ఇవ్వండి, అది ఇస్తే నాకు మీ నుంచి ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది అనకుండా మేబీ మీకేం ఇష్టమో ఎలా ఇష్టమో ఐ స్టేట్మెంట్స్తో మీ ఫీలింగ్స్తో చెప్పండి. అంటే ఎప్పుడన్నా నా బర్త్డేకి నాకు మీరు ఒక గిఫ్ట్ ఇస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్ మీరు ఎప్పుడు గిఫ్ట్ ఎవరేంటి అనేది. సో మీ లవ్ లాంగ్వేజ్ ఏంటో మీరు ఐడెంటిఫై అయితే దాన్ని ఎలా ఐ స్టేట్మెంట్స్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చో ఆ విధంగా ప్రయత్నించగలరేమో చూడండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే మ్యామ్. సో ఓకే అండి, బాయ్ ఫర్ నౌ. ఇట్స్ ఆల్రెడీ 9 o'clock అవుతుంది. See you tomorrow. Thank you, ma'am. Yeah, okay అండి. Thank you all. థ్యాంక్ యూ అండి. Thank you, ma'am. Thank you అండి. See you Thank all you, ma'am. tomorrow. Yeah.